నమస్కారాలు ప్రణామాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ మంచి ధ్యాన కేంద్రాన్ని ఏదైతే బ్రహ్మర్షి పత్రిజీ నిర్వహించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ధ్యాన కేంద్రాన్ని ప్రజలలో అహింస మార్గాన్ని మరియు అదేవిధంగా మనము అలవాటు చేసుకోవాల్సింది సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ మన యొక్క అన్ని జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ అన్నిట్లో దేవుడున్నాడని గమనించి ఈ చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నలుమూలలో నడిపిస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి గురువులకు అందరికీ కూడా పేరు పేరున వారి అందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు. మరియు మనము సాత్విక ఆహారాన్ని తీసుకొని ముందుకు పోయినట్లయితే ధ్యానాన్ని శ్వాస మీద ధ్యాస అనే దాని కార్యక్రమాన్ని తీసుకొని మనం కూడా ముందుకు పోయినట్లయితే మంచి సత్ఫలితాలు ఉంటాయి. నేను కూడా గతంలో ప్రభాకర్జీ స్థాపించినటువంటి ధ్యాన కేంద్రంలో నేను కూడా పనిచేసిన, నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నా. ఆ సత్ఫలితాలు మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా మన వంతు సహకారము చేయాలనే ఉద్దేశంతో వేదిక మీద ఉన్న గురువులు వారు చేస్తున్నటువంటి ప్రయత్నము సాత్వికవారం వైపు మళ్లిస్తూ జనాలను ఈ మంచి శ్వాస మీద ధ్యానాన్ని మన యొక్క ప్రజలకు అలవాటు చేసుకొని మంచి సత్ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న ప్రయత్నము, వారి యొక్క సంకల్పము ప్రజలు కూడా అలవాటు చేసుకొని వారి యొక్క కుటుంబాల్లో మానసికంగా సంతోషంగా వారు కూడా అన్యోన్య దాంపత్యము మరి వారి పిల్లలతోని మంచి గడిపి వాళ్ళు కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నటువంటి సదుద్దేశాన్ని మరియు నేను కూడా ఏకీభవిస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సత్యనారాయణ పెద్దలు ఒక ఏఎస్ఐగా రిటైర్డ్ అయ్యి మాకందరికి కూడా స్ఫూర్తిదాయకము. మరియు తను ఎప్పుడు వచ్చినా ఏదైతే వారు చేస్తున్నటువంటి ధ్యానం కానీ వారు చేస్తున్న ప్రయత్నము మాకెంతో చాలా మంచిగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన వైపు మళ్ళాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆయన మార్గంలో ప్రయాణిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకందరి గురువులకందరికీ కూడా ప్రత్యేకంగా నా ప్రణామాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంతకుముందు వచ్చినటువంటి చైర్మన్ గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క ప్రణామాలు, ధన్యవాదాలు. ఓకే, మన సార్కు మరి గట్టిగా మనం చప్పట్లు కొడతాం మనం. ఓకే, మన సార్కు మన చిన్న సన్మానం సత్యనారాయణ గారు చేస్తారు. మరి అలాగే సిద్దిపేట నుంచి చేసినటువంటి మౌన స్వామి మరి ఈ మధ్యన మన గోవా పోవడం జరిగింది. మరి ఆ గోవాలో కూడా ఒక పిరమిడ్ రాబోతున్నది. మన మొన్ననే పోయి వచ్చిండ్రు. మరి వారి ఒక మాటలో మనం విందాం. గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా మన జగద్గురు విశ్వగురు అయిన సుభాష్ పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ, అలాగే ఇక్కడ వేదిక అలంకరించినట్టు వాళ్ళు రారు ఇప్పుడు టైం అయిపోయింది టైం. అలాగే ఎందుకంటే సమయం లేదు కాబట్టి రెండు ముక్కలు. నా పేరు యోగానంద మౌనస్వామి అంటారు, మాది సిద్దిపేట్. నేను గతంలో సినిమాలో పనిచేశాను, సినిమా యాక్టర్గా, స్టంట్ ఆర్టిస్ట్గా 25 సంవత్సరాలు చేశాను. ఈ ధ్యానంలో కూడా నేను కనీసం 20-25 సంవత్సరాల ధ్యాన అనుభవం ఉంది. మన సుభాష్ పత్రిజీ గారు ఏం చెప్తారంటే అందరిలోని భగవంతుడు ఉన్నాడు,
అందరు భగవంతుడు ఉన్నప్పుడు కూడా అశాంతితో ఉన్నారు. కారణం ఏంటంటే ఆశాపాశాలనే ఉంటున్నాయి కనుక మనకు ఆ ఆశాపాశాలు తీయడానికి కొన్ని విషయాలు మనసులో మాలిన్యం దూరం చేయడానికి కొన్ని సూత్రాలు మనకు చెప్పడం జరిగింది. పత్రిజీ గారు మంచి తోవేశారు. శుద్ధ శాకాహారిగా ఉండాలి అంటే శాకాహారిగా అలవాటు పడాలి, సత్యంగా మాట్లాడాలి, ఎప్పుడు చూసినా భగవంతుని తప్ప వేరేది ఉండే ఆలోచన ఉండకూడదు. అంటే ప్రశాంతంగా సంసారం చేసుకుంటూ కూడా మనలో మనం ఎలా ఉండాలి అనేది చక్కగా మనకు శ్వాసం మీద ధ్యాస అనేది మనకు ఒక నిర్ణయం చేశారు ఒక పత్రిజీ గారు. చక్కటి ధ్యానం మనం చేసే పెద్ద బండలు ఎత్తే అవసరం లేదు, పెద్ద ఏది అవసరం లేదు. సమయం దొరికినప్పటి అలా కండ్లు మూసుకొని అలా వస్తున్న శ్వాసను పోతున్న శ్వాసను గమనిస్తూ ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా అవుతుంది. అందులో ఉన్నటువంటి మాలిన్యం మెల్లమెల్లగా దూరం అవుతుంటుంది. అనగననగ రాగ మతిశీలుచుండును తినగ వేము తీయనవును సాధనమ్మున పనులు సమకూరు ధరలును. అంటే ఇక్కడ వేమన గారు ఏం చెప్తున్నారంటే ఏదైనా కానీ ఈజీగా రాదు, అది చేయగా వస్తుంది. అందుకే మనం కూడా పాట పాడాలంటే కూడా రాగం మనకు ఫస్ట్ రాదు, అలవాటు చేసుకుంటే ప్రాక్టికల్ అవుతూ ఒకరోజు సన్నగా వస్తుంది. అదేవిధంగా మనం వేపాకు తింటుంటే కూడా చేదు కనపడుతుంటుంది. అలవాటు అయిపోతే అది మాధుర్యం వస్తుంది. సాధన చేస్తూ ఒక రోజుకు అది అలవాటు అయిపోతే అందులో ఆనందం మాధుర్యం కనపడుతుంది. మనకు సమయం ఎక్కలేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఓకే, మరి స్వామీజీకి మనం గట్టిగా చెప్పాలి కూడా మరి ఎంతో శ్రమ కూర్చి వచ్చిండ్రు. మరి అలాగే సంగారెడ్డి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు పట్ల సంగమేశ్వరరెడ్డి పెద్దారెడ్డిపేట వారిని మాట్లాడాల్సింది కోరుచున్నాం. మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరించుకుంటూ వేదిక అలంకరించిన పెద్దలకు మన ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీ అన్నట్లు మన ధ్యాన జగత్, శాకార జగత్, అహింసా జగత్ ఉద్దేశంతో ఈ శాకాహారాలు, ఈ పిరమిడ్లు కట్టడం, ధ్యానం చేసి ధన్యులమవడం. ధ్యానం తప్ప వేరే ఏం లేదు. ప్రతి ఒక్కరు చేసింది శివుడు, శంకరు, ఆంజనేయ స్వామి ప్రతి ఒక్కరు చేసింది ధ్యానమే. ఈ ధ్యానంను మనం అందరం చేయాలి. ముందుగా మనము శాకాహారం తినుకుంటూ, శాకాహారం ప్రచారం చేసుకుంటూ, ఇట్లా శాకాహారాలు తీసుకుంటూ ప్రతి జిల్లా లోపల, మండలాల లోపల, తాలూకా లోపల అందరూ శాకాహారాలుగా చేసి మనం ధ్యానం చేస్తే ఇంతకు మించింది ఏం లేదు. ఈ ధ్యానమే అన్నిటికీ మూలం. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కూడా ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకునాలే, ఉద్ధరే ఆత్మానం, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకునాలే. మనం అందరము దేవుళ్ళము. మనము దేవుళ్ళమైనప్పుడు మనం ఒక జీవిని చంపి తినడము చాలా పాపము. శాకారమే మనం శ్రేష్టం. మనం పిరమిడ్లు కట్టాలి. ధ్యాన జగత్తు, శాకార జగత్తు, అహింసా జగత్తు నినాదంతో మనం ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ. ఓకే, మన సార్కు మనం గట్టిగా చప్పట్లు కొడతాం మనం. అలాగే మనకు మన ఒక చిన్న సన్మానం చేస్తారు మన సత్యనారాయణ సార్. అలాగే మన రాములు యాదవ్ సార్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అయితే మహాలక్ష్మి అలియాబాద్ మన పిరమిడ్ మాస్టర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే విజయలక్ష్మి దర్పల్లి నిజామాబాద్ జిల్లా వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి ఇప్పుడు ధ్యానం గురించి విన్నాం, మనం పాటలు విన్నాం. ఇప్పుడు బోధన సాయి సార్ మాట్లాడతారు. ఆయన మాట్లాడుతుంటే ఎంతో ఉత్సాహం అనిపిస్తుంటుంది. మన వెళ్ళవలసిన వాళ్ళు కూడా కూర్చుంటుంటారు. మన సార్ వారి యొక్క అనుభవాలు మనం విందాం. మనం గట్టిగా మనం చప్పట్లు కొడదాం. మనం ధ్యానమిత్రులందరికీ వందనాలు. ధ్యానం ద్వారా సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని అని పితామహ పత్రిజీ ఇచ్చినందుకు ఈరోజు ఆరోగ్యము, ఆనందము, సంతోషము ఎక్కడో లేదు, మన లోపల మనం ప్రయాణం చేయొచ్చు అని పితామహ పత్రిజీ ఇచ్చినందుకు పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాము. అన్నం తినేటోళ్ళు క్లాప్స్ కొట్టకూడదు, మరి పరిశాన్ అవుతుంది. ధ్యానం మధ్య శ్వాస మీద ధ్యాస, మన లోపల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడమే. ఈరోజు ఈ యొక్క శాకాహార ర్యాలీ లోపల అందరూ కూడా శాకాహారులు కావాలని ఇంత గట్టిగా ఎందుకు చెప్పడము, పత్రిజీ మనకి ఎందుకు ఇచ్చిండు అంటే
భూమి మీద వడ్లు వేస్తే వడ్లు వస్తాయి, మక్కలు వేస్తే మక్కలు వస్తాయి. వడ్లు వేస్తే నీకు మక్కలు రావు, మక్కలు వేస్తే వడ్లు రావు. నువ్వు ఏమి ఇస్తున్నావో అది వస్తుంది. ప్రేమనిస్తే ప్రేమ వస్తుంది, కోపాన్ని వస్తే కోపం వస్తుంది. అందుకోసమే నువ్వు ఏమి ఇస్తున్నావు అనేది గుర్తుపెట్టుకోవాలా. అందుకోసమే శాకారం గురించి ఎందుకు చెప్తున్నాము అంటే, శాకారిగా మారితే సర్వరోగ నివారిణి సకల భోగకారిణి సత్యజ్ఞాన ప్రసాదిని అని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా జీవులను తింటావు కోసి, పెరుగుతుంది నీలో కసి. ఎందుకు కసు అంటే ఋషి, జీవితం చేసుకో సుషి. అందుకే భక్తి మీద ఉండాలి ఇష్టం, మాంసం తింటే నష్టం. భక్తి మీద ఉండాలి ఇష్టం, మాంసం తింటే నష్టం. మార్చుకోవాలి మన శిష్టం, మార్చుకోకుంటే నష్టం. భగవంతుడు తీరుస్తాడు మన కష్టం. మన మీద మనకు ధ్యాస, మన మీద మనకు ఎరుక, మన మీద మనకు నమ్మకం కావాలంటే రోజుకు 2 సార్లు మన వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ధ్యానం చేయండి. ఆరోగ్యాన్ని పంచుకోండి, ఆరోగ్యం గురించి తెలుసుకోండి. ఒకసారి ఒక గురువుగారు ఒక ఇంటికి వచ్చిండట. గురువుగారు వచ్చే ముందు చెప్పిండ్రట, గురువుగారు నీకు ఏం వంటలంటే ఇష్టం ఒకసారి చెప్పండి, ఆ వంటలు భోజనం చేసి పెడతామంటే గురువుగారు ఏమన్నారట, గిదే అని ఎట్లా చెప్పాలని, నాకు అన్నీ ఇష్టమే కానీ ఇక కాకరకాయ అంటే ఎక్క ఇష్టం ఉండదు అని ఆ చెప్పుడికే ఫోన్ కట్ అయిపోయిందట. కాకరకాయ అంటే ఎక్క ఇష్టం ఉండదు, అన్ని ఇష్టమే అనుడికి ఆ ఫోను కటగానే వీళ్ళకి ఏమర్థమైందట, గురువుగారికి అన్ని ఇష్టమే కానీ కాకరకాయ అంటే ఎక్క ఇష్టమట అని అచ్చం ఆ కాకరకాయ అంటి పెట్టిండ్రట. ఎందుకంటే అది ఇది అంటుడు ఎందుకు, ఏది ఇష్టమో అది అంటితే బాగుంటుంది కదా అని అచ్చం అదే అంటే వరకంటే గురువుగారు అనుకున్నారట, నాకు ఏదైతే ఇష్టమో లేదని చెప్పానో అదే అంటారు, ఇప్పుడు అద్దంటే బాగుండదు కదా, ఈ రోజుకి ఎట్లనో ఒక తిరిగా తిందామని ఆ రోజుకు భోంచేసిండట. తెల్లారి పక్క ఊళ్ళో ప్రోగ్రాం ఉన్నదట. వాళ్ళు అడిగినరట, మరి గురువుగారికి ఏమండి పెట్టినరో ఏది ఇష్టం ఒకసారి చెప్తే అంటే గురువుగారికి అన్ని ఇష్టమేనట కానీ కాకరకాయ అంటే మరి ఎక్కువ ఇష్టమట అన్నారట. మరి అది ఇది చేసుడు ఎందుకు, మేము కూడా అచ్చం కాకరకాయలు వండుతాము, కంకాయలు బెండకాయలు కోసుడు ఎందుకు, ఇష్టమైంది ఎక్కువ చేస్తాం అని వాళ్ళు కూడా అచ్చం కాకరకాయలు కోసి పెట్టినరట. ఈయనన్నారట, వాళ్ళంటే ఎట్లా రాంగ్ అయిపోయా, వీళ్ళన్నా ఏదన్నా ఒకటి కొత్తగా చేసి పెడతారేమనుకుంటే నా జీవితంకి ఇట్లెట్లా అయిపోయా. నా పుట్టుక నుండే మా అమ్మ చెప్పింది, ఏమమ్మా నోరు చేదు వస్తున్నది, ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు ఏ తిన్న చేదే వస్తుంది అని చెప్పిండు. మళ్ళా ఈయనకు ఇంట్లో చేదొస్తుంది, ఏదన్నా దోసకాయ తిందామని మార్కెట్కు పోయి దోసకాయ కొనుక్కున్నాడట. ఆ చూసినట్టు అది చేదు దోసకాయనే వెళ్ళిందట. అరే జీవితంకి ఇట్లెట్లా కాబట్టి ఇక రేపైతే ఇక పక్క ఊళ్ళో మంచిగా తింటా, వాళ్ళకైతే ఏం చెప్పలేను కదా అనుకున్నాడు. పక్క ఊళ్ళో తినే వారికంటే వాళ్ళు వీళ్ళకి అడిగినరట, గురువుగారికి ఇష్టమైంది చెప్పంటే కాకరకాయ అని చెప్పిండ్రట. 11 రోజులు కాకరకాయ తిని ఏదైతే ఇష్టం లేదో అది ఇష్టంగా మారిపోయి అది చేదు లేకుండా తీపిగా మారిపోయిందట. ఈరోజు మనం చేస్తున్న ధ్యానము ఒకరోజు చేదుగా అనిపించచ్చు, కష్టంగా అనిపించచ్చు, కానీ అది ఒకవేళ దానిపైన ఇష్టపడ్డామనుకో దీనికి మించిన ఇంకొకటి లేదు, అంత గొప్పది ధ్యానం. మన కళ్ళు మూసుకున్నప్పుడే దాని యొక్క విలువ తెలుస్తుంది. అందుకే పత్రిజీ ఇచ్చింది ఈ ధ్యానం యొక్క కళ, దీనికి లేదు నెల, చేయాల ప్రతి వేళ ఆ ధ్యానం యొక్క లీల, చేస్తే గలగల ప్రభు కార్యముల మిలముల ఉంటాం మనం. ప్రేమనిచ్చేది అమ్మ, ఆటనిచ్చేది బొమ్మ, నీడనిచ్చేది కొమ్మ, ధ్యానమే ముద్దు గుమ్మ. కొట్టుకోరా చప్పట్లు, మీదన్నా కొట్టుకోండి. ఎందుకంటే శరీరం ఉన్నప్పుడు ఏమన్నా చేసుకోవాలా, ఊసిపోయినాక ఏం చెయ్యం. శరీరం ఉన్నప్పుడు ఏది సాధన చేసుకున్నా చేసుకోవచ్చు. అందుకోసమే పానం ఉన్నప్పుడు పాలు పోయారు, చచ్చిపోయినాక శాఖ పోస్తారు. చచ్చిపోయిన వాడికి బీడి పెట్టి తాగు నా కొడుక ఉన్నప్పుడు చేత కాలేదు, చచ్చిపోయిన వాడికి బీడి పెడతారా, బజ్జీలు పెడతారు, మిర్చీలు పెడతారు. ఎందుకు చెప్తున్నా తెలుసా, ఉన్నప్పుడు శరీరం చెడిలిపోయా, రక్తం ఉడికిపోయా, పండ్లు రాలిపోతాయి. దేవుడా చెయ్యు అంటే నాకు చేత కాదు తీరేం చేస్తా, కొడుకు లగ్గమైనాక మనమన్నీ చూసినాక అన్నీ చూసినాక నువ్వే ఊసిపోతావు పుట్టుక్కుమని, గప్పుడే అలా చేస్తావు. ఎప్పుడు తెలిస్తే అప్పుడు చెయ్యు. మళ్ళా ఇంకంటారు, పోయినోడో పోయి కొడుక ఒక్క మాట అన్న చెప్పిపోకపోతే కొడుక, వీళ్ళకి ఒక్క మాట చెప్పిపోలాడ పోయేటోడు. ఆయనకు దేవుడు చెప్పిందా ఎప్పుడు పోతావు ఏం కథ అని. ఎందుకు చెప్తున్నా తెలుసా,
ఒక క్షణము కూడా తిరిగి రాదు. ఉన్న సమయాన్ని యూజ్ చేసుకోవాలా. ప్రతి క్షణం అద్భుతమే, ప్రతి క్షణం ఆనందమే. ఆనందం తప్ప ఇంకొకటి ఏం లేదు. కాబట్టి ఈ రోజున మనము గొప్ప గొప్ప వాళ్ళం కావడానికి పితామహ పత్రిజీ ఇచ్చిన గొప్ప ధ్యానాన్ని ఆచరిద్దాం. ఎప్పుడు బలంగా లోపట అనుకుంటే చాలు. ఈరోజు ఆ ప్రాసెస్లో ఉంటాం. మనం ఎన్నేళ్ళు చేస్తేనో ఎప్పుడో మార్పు వస్తుందని కాదు. ఇప్పుడు మనం బలంగా అనుకుంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అంత గొప్పది లోపట అనుకోండి, గట్టిగా అనుకోండి, సాధించాలనుకోండి. దీనికి మించింది ఇంకొకటి లేదని బలంగా అనుకున్నప్పుడు దానికి కావలసిన ఆ పరమాత్ముడు పంచభూతాలు నీకు ఇప్పుడే కావలసిన శక్తి ఇస్తాయి. అందుకే సూర్యుని కప్పేది మబ్బు, మురికిని తొలిగేది సబ్బు, మనిషిని కప్పేది డబ్బు, ధ్యానం చేసే పోతుంది జబ్బు. కొట్టుకోండి సప్పట్లు. నాకు సప్పట్లు కూడా చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. మన కోసం మనం చేయాలా. కొందరు చెప్తారు, ఇవో మా భార్య మారితే చాలు మా ఇల్లు బ్రహ్మాండంగా నడుస్తుంది అంటాడు. భర్తగా అంటాడు. మా భార్య గురించి చెప్తాడు. భార్య పైన భర్త మారితే చాలు, ఇక తాగుడు బంద్ చేస్తే మా ఇల్లు బ్రహ్మాండంగా నడుస్తుంది అంటది. ఒక్కోళ్ళ మీద ఒక్కోళ్ళు, పిల్లల కోసము, తల్లుల కోసము, ఇట్లా. ఇంకోటి చెప్పేసి క్లోజ్ చేస్తున్నాం. ఒకసారి మనిషి తాగుడికి అలవాటు అయి జీవితం ఏమైతుంది గుర్తా? నేను ఎక్కతక్క తాగా, ఒకటే గ్లాసు, ఒకటే పెగ్గు, ఒకటి పోయి నాలుగు వస్తుంది, నాలుగు పోయి మోరికాడ మొన్న వర్షం పడితే మోల్రా ఇట్లా వర్షం పడుతూ ఉన్నది. ఆ మోరికాడ ఇట్లా పడిపోయిండు, కాలు చాపి పడిపోయిండు. ఆ నీళ్ళు మీదికెళ్ళి వర్షం పడుతుంది, మోల్రే నీళ్ళు కూడా పోతున్నాయి. మనిషి నేను చెప్పేది మాయమాటలు కాదు, మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి ఊళ్ళో జరుగుతున్నది. తాగి పడిపోతే మనిషి చచ్చిపోయినోడికి అంటే అద్మానం కాదు. ఇంత ఘోరం బ్రతికిన 84 లక్షల జన్మలలా శ్రేష్టమైన జన్మ అని చెప్పి, ఈ దేహంలో దేవుడు ఉన్నాడని చెప్పి ఆ మోరికాడ మంచిగున్నప్పుడు మాస్క్ వేసుకుంటావు, అలా మోర్ర నీళ్ళు కూడా పోతున్నాయి. నీకు లేపేటోడు దిక్కులేడు. పోలీసు అయినకు అడిగిన, సార్ ఆయనకు జర లేపండి, వాళ్ళకన్నా చెప్పండి అంటే ఏమంటాడు గుర్తా? ఒక్కరోజు 2 రోజులు కాదు, ఆయన రోజు ఇదే తాగుడు ఆడుకుంటాడు, తాగుతాడు, ఇదే మోరికాడ అంటాడు అంటున్నాడు. మన లోపల ఒక దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడని మర్చిపోకండి. మనం మాట్లాడుతున్నాము అంటే ఆయన లోపల ఎప్పుడన్నా మీరు కళ్ళు మూసుకొని ఆ దేవుని చూడాలి, ఈ దేవుని చూడాలనుకున్నారు. నన్ను నేను చూసుకోవాలని ఏ రోజు అని అనుకున్నారా? మన లోపల ఒక గొప్ప శక్తి ఉన్నది. భార్య, 4 బిడ్డలు, పెళ్ళిళ్ళు ఉన్నాయి. నాయన ఎందుకు తాగుతున్నావు? అయిపోయింది. ఎందుకు తాగుతున్నావు? ఇదే నడుస్తున్నది కానీ దానికోసం నేను చెప్తున్నా. ఎందుకు తాగుతున్నావు? తాగకు, పెళ్ళిళ్ళు ఉన్నాయి, 4 బిడ్డలు అంటే ఊరుకో అని 5 ఎకరాల భూమి అమ్మేసిండట పత్తలాడుకుంటా, తాగుకుంటా. ఆమె బాధతోటి, టెన్షన్ తోటి ఆమె చచ్చిపోయిందట. చచ్చిపోతే పత్తలాడేటప్పుడు, పత్తలంటే క్యాట్ అంటారు కదా, అది ఆడేటప్పుడు పెద్ద మనుషులు చెప్పారట, నీ భార్య చచ్చిపోయింది, రారా ఇంకేం ఆడతావంటే, నేను ఇప్పుడు నా డబ్బులన్నీ వాడికి పోయినాయి కదా, నా డబ్బులు నాకు తిరిగి వచ్చిందాకా నేను ఆడుతూనే ఉంటాయి ఈ ఆట అన్నాడట. అద్దురా, తాగిన మత్తురు అట్లా మాట్లాడుతున్నావు. ఒక్కసారి గుర్తు చేసుకోరా, నీ భార్య చనిపోయిందిరా అంటే అగ్గి పెట్టదందుకు కావాలరా, రా అంటే ఏమన్నాడట తెలుసా? ఎట్లది, ఇదే బొందల దారి ఇదే పోతారు కదా, ఈడి దాకా ఎవడన్నా పట్టుకరాని అగ్గి, ఈడికి నేను వాడతా అన్నాడట. అది అట్లా తయారైపోయాను. కాబట్టి ప్రేమనిచ్చేది అమ్మ, ఆటనిచ్చేది బొమ్మ, నీడనిచ్చేది కొమ్మ, ధ్యానమే ముద్దు గుమ్మ. సూర్యుని కప్పేది మబ్బు, మురికిని తొలిగేది సబ్బు, మనిషిని కప్పేది డబ్బు, ధ్యానం చేస్తే పోతుంది జబ్బు. సాయి అంటే హాయి, మదిలో ఉండాలి నోయి, చేసుకోవాల మనసు రాయి, అది తెలుసుకోవాలి నోయి, తెలుసుకుంటే ఆనందమోయ్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మీకు బాయ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే, మన సార్కు మనం గట్టిగా చప్పట్లు కొడదాం. మనము మరి ఎంతో మనకు కమించిండ్రు. మరి అలాగే అయితే మరి అలాగే ఈ యొక్క శాకాహారాల నిమిత్తము మన ఎంతో సుదూర ప్రాంతం నుంచి మన కొమ్మిరిశెట్టి నరసయ్య, మహాలక్ష్మి, వారి బాబు శివసాయి, వాళ్ళ పాప శ్రావణి, వీళ్ళందరూ కూడా వేదిక మీదకి వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుచున్నాం. మాట్లాడమ్మా. ధ్యానులందరికీ ఆత్మ ప్రణామాలు. మేము అలియాబాద్ నుండి వచ్చినాం, షామీర్పేట దగ్గర. నాకు చిన్నప్పటి నుండి అమ్మ వాళ్ళు
ఎప్పుడు దేవుణ్ణి యాద్ చేసుకోవాలి, పెద్దలను గౌరవించాలి అని చాలా చెప్పేవాళ్ళు. ఎప్పుడు భక్తి ఛానల్ చూసేవాళ్ళం. మేము చూసేటప్పుడు పిఎంసి ఛానల్ కనిపించింది. అందులో నో మెడిసిన్ నో డాక్టర్ అని అన్నారు. అన్న తర్వాత మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మేము పిఎంసి ఛానలే చూసినాం. అంతకుముందు నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోతే మా అబ్బాయి పెద్ద కొడుకు శివసాయి హైదరాబాద్లో 3-4 హాస్పిటల్ తింపిండు. మళ్ళీ కరీంనగర్లో కూడా, అంటే అక్కడ ఇక్కడ ఒక 6 హాస్పిటల్ తిరిగినాం. మనీ ఒడిచింది కానీ నేను అసలు మనసు బాగలేదు, ఆరోగ్యం బాగలేదు. వాళ్ళు 1,50,000 రూపాయలు తీసుకొని రమ్మన్నారు. అప్పట్లో మనీ కూడా లేదు, మేము ఇల్లు కొనుక్కున్నాం, పైసలు లేకుండే. అదే సమయంలో పిఎంసి ఛానల్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అస్సలు బంద్ చేయకుండా చూసినాం. చెప్పిన ప్రోగ్రాంలన్నీ, వాళ్ళ అనుభవాలన్నీ, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, పత్రిసారు మాటలు, స్వర్ణమాల మేడం మాటలు అవన్నీ విన్నాం. ఓపికతో అన్నీ విన్నాం. వాళ్ళు ఎట్లెట్లా ధ్యానం చెప్తే మేము అట్లట్లనే ఇంట్లోనే కూర్చొని చేసుకున్నాం. ఇంకొకటి ఏం చెప్పిండ్రంటే, పిరమిడ్లో ధ్యానం చేస్తే ఒట్టిగా చేసినప్పుడు 3 గంటల శక్తి వచ్చేది, పిరమిడ్లో 1 అవర్కే 3 గంటల శక్తి వస్తుందని చెప్పిర్రు. అరే ఇదేదో బాగుందని చెప్పి మెరకాబా పిరమిడ్ అని అందులో ఆడి ఇస్తే అది తెప్పించుకున్నాం. నాకు 6 నెలల నుండి 12 పాయింట్ల బ్లడ్కు 6 పాయింట్ల బ్లడ్ పోయింది. ఒక 6 పాయింట్లే ఉంది. అసలు నడవలేని పరిస్థితి. పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసుకుంటే 6 నెలల నుండి మంచిగా లేని దాన్ని నేను 3 రోజులలో మంచిగా అయినా. ఇంట్లో పనులన్నీ చేసుకున్నా. అప్పటి నుండి నేను ధ్యానాన్ని వదిలిపెట్టట్లేదు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కర్తాల్లో యాగమైనా వెళ్తున్నాం, ఏ ప్రోగ్రామ్ అయినా వెళ్తున్నాం. పత్రిసార్ బయోపిక్ సినిమా అని 3-4 అవర్స్ షూటింగ్ ఉండే, అప్పుడు కూడా వెళ్ళినాం. పత్రిసార్ సినిమాలో చేయడం అంటే అదృష్టం అని అప్పుడు వెళ్ళినాం. ఇప్పుడు ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా వీలైనప్పుడు వాళ్ళు వెళ్తున్నాం. వరంగల్ శాకార ర్యాలీకి, సిద్దిపేటకు, కరీంనగర్కు ఈరోజు ఇటు వచ్చినాం. ఆ విశ్వమాత మాకు ఆశీర్వాదం ఇచ్చి ఎక్కడ శాకార ర్యాలీలు ఉన్నా వెళ్ళే అదృష్టం కల్పించాలని ధ్యానులందరి దయతోని, విశ్వమాత దయతోని, మీ అందరితో నేను ఎప్పటికీ శాకార ర్యాలీకి రావాలి. మా అబ్బాయిలందరూ ప్రతి ఒక్కరు ధ్యానులు అవ్వాలని విశ్వాన్ని కోరుకుంటున్నా. తదాస్తని అందరూ అనండి, విశ్వమాత కూడా అంటుంది. ఇదిగోండి. ఓకే, మన మేడం గారికి ఒక చిన్న సత్కారం చేద్దాం. మన లక్ష్మీ మేడం నర్సాపూర్ గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాం. మరి వాళ్ళు అలియాబాద్ నుంచి వచ్చిన, మరి వాళ్ళకి అక్కడ ఫామ్ హౌస్ ఉంది. మన సంగారెడ్డి జిల్లా మన పుల్కల్ మండలం బుద్ధిమానికం నుంచి వచ్చినటువంటి సీనియర్ మాస్టర్ మన బాలరెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుచున్నాం. గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి మరియు ఈ నర్స్ మా గురువారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి వారి పాదావందనం చేసుకుంటూ, మరియు ఈ నర్సాపూర్ గ్రామం, నర్సాపట్నం నుండి ఉన్న ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ఈ ధ్యానులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామం. ఇక మరి నాకు పెద్దగా మాట్లాడరాదు, ఏమనుకోకుండా. మరి నా పేరు బాలరెడ్డి, మరి పుల్కల్ మండల్ ముద్మానిక్. నేను ధ్యానంలో 2019 నుంచి ధ్యానం చేస్తున్నా. చాలా బ్రహ్మాండంగా ఉంది. అయితే ప్రతి ఒక్కరూ శాకార జగత్ కొరకు, ధ్యాన జగత్ కొరకు, అహింసా జగత్ కొరకు మనం అందరం పాటుపడాలి. ఇప్పుడు వచ్చే కాల పరిస్థితులు కూడా బాగలేవు. ఎవరైతే ఏ ఇంట్లో ధ్యానం చేసి ధ్యానులుగా ఉంటారో వాళ్ళే కుటుంబం మంచిగా బాగుపడుతుంది. మనం ఏం సింపుల్గా చేసేది పెద్ద విషయం ఏం కాదు. ఎవరి ఏజ్ ఎంత ఉంటే అన్ని నిమిషాలు రోజు పొద్దున సాయంత్రము శ్వాసమే ధ్యాస పెట్టుకుంటూ కూర్చుంటే మనం ఒక 41 డేస్ మీరు నిజంగా కరెక్ట్గా నిష్ఠతో చేస్తే మీరే మాకు చెప్పగలుగుతారు, అందరికీ చెప్పగలుగుతారు. ఇది ఇంట్లో గురువు లేదు, శిష్యులు లేడు, అందరం గురువులమే, అందరం శిష్యులమే. ఇంట్లో గొప్ప విషయం ఏం లేదు, ఏదో బ్రహ్మాండమేం కాదు. పత్రిసారి మనకు చాలా ఈజీగా చెప్పిపోయింది ఈ శ్వాసమే ధ్యాస. ప్రతి ఒక్కరు మీరు అందరూ కూడా శ్వాసమే ధ్యాస పెట్టి ఎవరి ఏజ్ అంటుంటే అన్ని నిమిషాలు కంపల్సరీ రోజు 2 టైమ్స్ చేయాలి. 41 డేస్ చేస్తే మీకే తెలుస్తుంది. కాకపోతే హింస చేయొద్దు మనం. తర్వాత శాకారంగా కంప్లీట్గా శాకాహారంగా మారుతూనే అప్పుడు మనం అందరము బాగుంటాము. మన ద్వారా లోకం కూడా బాగుపడుతుంది. ఎవరు ధ్యానేతుడు వాడు ఒక్కొక్క ధ్యాని 10 మందిని మార్చగలిగితే మన దేశమే అంత శాకాహార దేశంగా మారాలి. అందరూ మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధ్యానులు కావాలా. మనం ప్రపంచానికి ఆదర్శం కావాలి. ప్రపంచంలో ఏ హింస లేకుండా కూడా మన భారతదేశం మార్గదర్శకంగా ఉండాలని
నేను కోరుకుంటున్నాను, నా మనసవాచ కోరుకుంటూ విరమిస్తున్నాను. ఓకే, మరి స్వామీజీ మరి గట్టి చప్పలు కొడదాం. అలాగే జైరాబాద్ వీణ గారు వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం. అలాగే సిద్దిపేట బాలయ్య మాస్టర్, మరి అలాగే మరి సురేందర్ గురూజీ వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి ఓకే, సరే. మన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం ర్యాకల్ గ్రామం మన విఠలాచారి మళ్ళీ గత కొద్ది సంవత్సరం నుంచి మరి ధ్యానం చేస్తున్నారు. వారు ఒక మాటలో వింటాం మనం. నా పేరు విఠలాచారి. నేను నారాయణఖేడ్ నుంచి బ్రహ్మం గారి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ధ్యానాశ్రమం నుంచి వచ్చాను. నేను ఇక్కడ అందరూ క్లాస్ చెప్పారు కానీ నేను ఇక్కడ అనుభవాలు చెప్పాలనుకుంటున్నాను. 2-3 10సారి కావాల్సిన అనుభవాలు. నేను చిన్ననాటి నుంచి ధ్యానం మొదలుపెట్టాను. ఎందుకోసం మొదలుపెట్టానంటే నేను పుట్టుకతోని మూగవాణ్ణి, 10th వరకు మాటలు రాలేవు. ధ్యానం చేయాలని సంకల్పం బ్రహ్మంగారి కలజ్ఞం నుంచి నేను నేర్చుకున్నాను. అంటే 3 సంవత్సరాలు కఠోరమైన ధ్యానం వల్ల నాకు పరిపూర్ణంగా మాటలు వచ్చేసాయి. 2002 నుంచి నేను 10 సార్లతో ధ్యానం చేస్తున్నాను. కర్తల పిరమిడ్లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను. మరి ఇప్పుడు మనం ధ్యానంకు ఏ విధంగా అందరూ చెప్తా ఉన్నారు, అదేవిధంగా మనం వేరే రకంగా ధ్యాన అనుభవాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, మనకి ఇంతకుముందు 10 సార్ల కంటే ముందు కూడా మన బ్రహ్మంగారు వేమన ఎంతోమంది చెప్పారు, హైంసని చెప్పారు. మరి బ్రహ్మంగారు ఏం చెప్పాడు ఒక్కసారి బ్రహ్మంగారు గురించి మాట్లాడదాం. అంతరంగమందు ననవుగా శోధింప, అంతరంగమందు ననవుగా శోధింప, హల్పతల్ప ముక్తి తనకు గలగు, బాహ్యరంగమందు భాసింప తెలియడో విశ్వతాభిరామ వినరవేమ. అంటే ఎవరైతే మీరు ధ్యానం అనే దానికి అంతర్ముఖం చేయమండి. నీవైతే నీ అంతర్ముఖంగా ప్రయాణం చేస్తావో, నీ లోపల నువ్వు ప్రయాణం చేస్తావో అప్పుడు నీకు ధ్యానం కుదురుతుంది అని అంటున్నావు. దివ్యమంగళం విదిగో దేవతాబింబంబు కులమందుననుపముగా అనక యాత్రలెల్లదిరగ యతన పడుటడేల కాళికాంబయంస కాళికాంబ. అంటే మనం ఇంకా దేవుళ్ళని గుళ్ళని పూజలని యాత్రాత్రం చేసుకుంటున్నాం కానీ ధ్యానం చేయట్లేదు. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి అని మన ప్రతిసారి ఎంతో విధంగా చెప్పాడు. అందుకే ప్రతి మనిషి కొంచెం పూజలను తగ్గించి ధ్యానాన్ని పెంచండి. నీ లోపల స్వరం ఉన్నది కానీ మనం అంతా బయట లెక్కుతున్నాం. బయట లెక్కకుండా మనం ఎవరి వయసు ఎంత ఉందో అంతసేపు ధ్యానం చేస్తే అది మనకు పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఇస్తుంది. దాంతోపాటు పక్షి జాతిని బట్టి పరగ వింసలు పెట్టి కుక్షజాతి కూడు కురుడగట్టి వండి తినివాడు అపరచండారుండు కాళికాంబయంస కాళికాంబ. ఎప్పుడో బ్రహ్మంగారు ఎవరైతే మాంసాహారం భుజిస్తారో వాళ్ళు రాక్షసులతో సమానంగా పోల్చారు. మనం ఎవరైతే శాకాహారం తింటామో వాళ్ళే దేవతలు. ఇలా 3 స్టెప్స్ ఉన్నాయి. మానవ శరీరం దాల్చుకున్నాం. మనిషిగా ఏం తెలియకుండా ఉంటే మనం మనిషిగా మిగిలిపోతాం. అదే తప్పుడు పనులు చేస్తే రాక్షసులు మిగులుతాం. ధ్యానం చేస్తుంటే మనమే దేవుళ్ళం అవుతాం. మిత్రులారా, అందుకే ప్రతి మనిషి 2 టైంలు ఎవరి వయసు ఎంత ఉందో అంతసేపు ధ్యానం చేస్తే మనకు సరి అయిన జ్ఞానాన్ని కంపల్సరీ అందుతుందని ఈ పిరమిడ్ ట్రస్ట్ నుంచి నేను వివరిస్తున్నాను. దాంతోపాటు మేము 20 సంవత్సరాల నుంచి ధ్యానంలో అనుభవాలు ఎన్నెన్నో అనుభవాలు చూసాం, ఎన్నెన్నో చేశాం. నారాయణఖేడ్లో 2004లోనే నారాయణఖేడ్లో ప్రోగ్రాం చేశాం, సక్సెస్గా చేశాం. అదేవిధంగా ప్రతి మనిషికి ఇంటింట తిరుగుతున్నాం, ఇంటింట ధ్యానం చేస్తున్నాం. ఇంకోటి మా దగ్గర మా బ్రహ్మంగారి ఆశ్రమంలో ఏంటంటే ఎవరైతే మానసిక రోగులు ఉంటారో వాళ్ళు వచ్చి 10 నిమిషాలు ధ్యానం చేస్తే రోగులన్నీ 10 నిమిషాల్లో క్యూర్ అవుతున్నారు. ఎవరు చేతపడని బాణపడని మానసికంగా పెంటలుకుంటే కావాలంటే మీకు ఎవరైనా మానసిక రోగాలు ఉంటే మన నంబర్ ఇసుకోవచ్చు. మానసికంగా 10 నిమిషాలు ధ్యానం చేసి చాలు సర్వరోగ నివారణ జరుగుతుంది. మా ఆశ్రమం దయచేసి ఎవరైనా ప్రతి మనిషికి ఈ శాకాహారం, ప్రతి మనిషికి ధ్యానం అందించడమే మా లక్ష్యంగా ధ్యేయం పెట్టుకున్న పిరమిడ్ ట్రస్ట్. కాబట్టి ప్రతి మనిషి ధ్యానం చేయండి, శాకాహారం భుజించండి, మాంసాహారానికి వదిలేయండి. అందుకే మనకి ఎందరో చెప్పారు, మనం అన్ని ఇట్లా వినకుండా వదిలేసాం. కాబట్టి ఈరోజు మనం వింటున్నాం. ఈ వినడానికి కోసమే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం సత్యనగర్ ఆధ్వర్యంలో. ప్రతి మనిషి వినాలని గుర్తు చేయడానికి కోసం ఈ ప్రోగ్రాం. కాబట్టి ప్రతి మనిషి శాకాహారుడు మారి సత్యం తెలుసుకొని మనమే దేవుళ్ళమని అది అయ్యే వరకు మనం ధ్యానం చేయండి అని ముగిస్తూ ఇంతతో ముగిస్తున్నారు. జై. ఓకే, మరి ఆ సార్కి మళ్ళా ఒక చిన్న సన్మానం.
మరి అలాగే వనపర్తి జిల్లా మురళీ సార్ రావాల్సిందిగా కోరుచున్నాం. మరి అలాగే మన జైరాబాద్ నుంచి వచ్చినటువంటి మన మీనక్క గారు మాట్లాడతారు. వారి మాటల్లో మనం విందాం. ఆత్మజ్ఞానులందరికీ నా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పత్రిజీ గురుగారికి మరియు సదానంద యోగికి మా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ఆత్మ ప్రణామాలు. దాదాపు నేను 21 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తూ మళ్ళీ ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నాము. దాదాపు కొన్ని లక్షల మందికి మరి ధ్యానాన్ని అందించాము. మరి 15 స్టేట్లు తిరిగాను నేను. మరి 15 స్టేట్లలో ఎంతోమందికి జ్ఞానము, వాళ్ళు ఎంతోమంది మాస్టర్స్ అయ్యారు. మా సారు జ్ఞానేశ్వరు, జహీరాబాద్లో ఉంటాం మేము. మా సారు 24 అవర్స్ 40 అవర్స్ 72 అవర్స్ కంటిన్యూగా కూర్చుంటారు ధ్యానంలో. 72 గంటలు ఏమి తినకుండా 3 రోజులు కంటిన్యూగా కూర్చుంటారు. మరి ఎంత గొప్ప మాస్టర్ అనేది మీరు అందరు తెలుసుకోవచ్చు. దాదాపు ఒక 3 మంత్స్ ముందే బుకింగ్ అయిపోతున్నాయి. దాదాపు ఇప్పుడు అకోలాలో ఉన్నారు. ఎన్నో స్టేట్లు మరి తిరుగుతున్నారు. దాదాపు ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ కూడా ప్రచారం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేయాలి. ఎందుకంటే మనం ఈ జన్మ తీసుకున్నాము. ఈ జన్మలో చేయవలసిన పని ధ్యానము, ధ్యాన ప్రచారము. ఎవరైతే ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారో పరమాత్మ స్థితిలో ఉంటారు. ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద నేర్చుకోవాల్సింది, మనం ఎందుకోసం వచ్చాం ఈ భూమి మీదకి, ఏం నేర్చుకోవాలి, ఏమి తినాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. మరి నర్సాపూర్లో శాకాహార ర్యాలీ జరగడం మహా గొప్ప విశేషము. నేను 10 సంవత్సరాల కింద నర్సాపూర్లో చాలామంది స్కూళ్ళలో ప్రచారం చేశాను. మరి ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, నన్ను గుర్తుపట్టారో లేదో తెలియదు. మరి నేను భిక్షపతి వాళ్ళ ఇంట్లో 2 డేస్ ఉండి మరి నేను అంతా ప్రచారం చేశాము. మా సారు నేను మరి ఎంతోమంది ధ్యానులను తయారు చేశాము. దాదాపు 4-5 టైమ్స్ నర్సాపూర్ రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడే రావడం జరిగింది. ఎందుకంటే మేము ఎప్పుడు ఖాళీగా ఉండట్లేదు. ఎప్పుడు ఎక్కడో ఒక ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా చేయవలసింది ఏంటంటే శాకాహారం తీసుకోండి. శాకాహారం గురించి అందరికీ అందచేయండి. నేను ప్రతి ఇంట 1 గంట ధ్యానం చేయిస్తున్నాను. దాదాపు 150 ఇళ్లల్లో జరిగింది. తెలంగాణలోనే జరిగింది ఇప్పటి వరకు. ఇంకా దూరం వెళ్ళి కూడా చేయాలని తిరుగుతున్నాను. మరి ప్రతి ఇంటి లోపల ప్రతి కుటుంబము ధ్యాన కుటుంబం కావాలి. ప్రతి కుటుంబము ధ్యాన కుటుంబం కావాలి. ఇదే సంకల్పంతో ఈ ప్రపంచమంతా ధ్యానమయం అవుతుంది అవుతుంది అవుతుంది. ఈ ప్రపంచమంతా శాకాహార జగత్ అవుతుంది అవుతుంది అవుతుంది. ఈ ప్రపంచమంతా పిరమిడ్ జగత్ అవుతుంది అవుతుంది. ప్రతి ఇంట అఖండ ధ్యానం జరుగుతుంది జరుగుతుంది. నర్సాపూర్ అంతా ధ్యానమయం అవుతుంది అవుతుంది అవుతుంది. జై పత్రిజీ, జై పత్రిజీ. ఇంతటి అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, మన మేడం గారికి ఒక చిన్న సన్మానం. అలాగే మన మెదక్ సాయిగౌడ్ వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. సాయిగౌడ్ పద్మ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి అలాగే మన సురేందర్ గురూజీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి అలాగే నర్సాపూర్ వారు ఎవ్వరు కూడా వెళ్ళొద్దు. లాస్ట్కు మనకు ధ్యానం చేద్దాంలో అన్నారు ఆ పాట ఉంటుంది. ఆ పాటతో మనం సమాప్తం చేద్దాం. ఇంకా సంగారెడ్డి వాళ్ళు కూడా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి కొద్ది నిమిషాల లోపల సమాప్తం కాబోతున్నది.
అయితే ఈరోజు మనము నర్సాపూర్లో మనం చాలా బ్రహ్మాండంగా శాకాహారాలు మనం చేసుకున్నాం. అయితే దానికి నిదర్శనం గ్లాస్ మే గ్లాస్ 25 గ్లాస్ నర్సాపూర్ కా శాకాహారాలి 1 గ్లాస్. మళ్ళొకసారి చెప్తున్నా, గ్లాస్ మే గ్లాస్ 25 గ్లాస్ నర్సాపూర్ కా శాకాహారాలి 1 గ్లాస్. ఓకే మరా సిద్దిపేట జిల్లా సిద్దిపేట నుంచి వచ్చినటువంటి మన బాలయ్య సార్ వారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు బాలయ్య, మా సిద్దిపేట. పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో మనమంతా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్లో భాగంగా మనమందరము కలుసుకొని ఎన్నెన్నో దివ్యమైన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది పిఎస్ఎస్ఎంలో గొప్ప మార్పు. ప్రతి చోట కూడా ఎంతో అద్భుతంగా ఈ శాకాహార ర్యాలీలు నిర్వహించుకుంటున్నాం. తెలియని వారికి ఈ సందేశము మనము మన ద్వారా అందచేస్తున్నామంటే గొప్ప విశేషమే. సో ఇలానే ఎన్నెన్నో కార్యక్రమాలు జరుపుకోవాలి. అలాగే మా సిద్దిపేటలో కూడా భూపతిరావు సార్ ఆధ్వర్యంలో టీం వర్క్గా మేమంతా పనిచేస్తూ ప్రతి గురువారం గెట్ టుగెదర్ కార్యక్రమం దత్తాత్రేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో చక్కగా అందరం కలిసి అక్కడ ధ్యానం చేసి అక్కడ సామూహిక భోజనాలు కూడా చేసుకుంటున్నాం. ఎంతో అభివృద్ధి పిఎస్ఎస్ఎంను ముందుకు తీసుకెళ్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మరి అంత దూరం నుంచి వచ్చినందుకు మరి సార్కు మరి చిన్న సత్కారం. నాకు తెలిసిన మటుకు గత 22 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. మన సిద్దిపేటకి ఎప్పుడు పోయినా మనకు భోజన వసతి, మన ధ్యాన ప్రచారానికి మన అద్భుతంగా మనకు సహకరిస్తారు. మరి ఎన్నో గొప్ప పనులు చేస్తారు, కానీ మరి ఎక్కడ కనబడడం వల్ల ఎప్పుడు కూడా తెర వెనుక ఉంటాడు, కానీ తెర ముంగట ఎప్పుడు కనబడడు. కాబట్టి మన సార్కు మనం మరొకసారి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా కొద్దిమంది మాస్టర్స్ ఉన్నారు, వారి యొక్క సందేశం విందాం. చివరిసారిగా మన ధ్యానం చేద్దాంలో అన్నారని చెప్పి విజయోత్సవంతో మనం అందరం కూడా డ్యాన్స్ చేద్దాం. నర్సాపూర్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండవలసింది కోరుచున్నాం. అలాగే వనపర్తి జిల్లా నుంచి వచ్చినటువంటి పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు మన మురళీధర్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులకందరికీ నా శుభాభినందనలు. నాకు దత్ సారు నర్సాపూర్లో శాఖాహార ర్యాలీ ఉంది సార్, రావాలి ఖచ్చితంగా అని చెప్పాడు. సంగారెడ్డికి రావాలని చెప్పాడు. సారు పిలిస్తే అదేందో కానీ ఓ ఎనర్జీ ఉంటుంది సార్ పిలిచే దాంట్లో, పిలుపులో. మనం ఎన్ని కార్యక్రమాలు ఉన్నా అన్నీ పక్కకు తప్పుకపోతాయి, మనం వచ్చేస్తాం ఆటోమేటిక్గా. అలాగే మన సత్యనారాయణ సార్ కూడా ఆ రోజు సంగారెడ్డిలో కలిసి సార్ మీరు ఖచ్చితంగా మన నర్సాపూర్ రావాలన్నాను. చూస్తాను సార్ 99% అన్నాను. కానీ సార్ ఎంత సంకల్పం పెట్టుకున్నాడో కానీ 300 కిలోమీటర్ల నుంచి నన్ను రప్పించుకున్నాడు ఇక్కడికి. 300 కిలోమీటర్ల నుంచి నేను నైట్ బస్ స్టాండ్లో పడుకొని వచ్చినామంటే చూడండి ఎంత వాళ్ళిద్దరి శ్రమ, ఇక్కడ ఉన్న మాస్టర్స్ అంతా అద్భుతం. అయితే నేను 2001లో ధ్యానంకి వచ్చాను. అప్పటి నుంచి పత్రి సార్తో పాటు చాలా కార్యక్రమాలు. మా దగ్గరికి వస్తే సార్ 2 రోజులు 3 రోజులు మా దగ్గర స్టే చేసేవాడు. ధ్యాన గ్రామీణం, ధ్యాన మండలం, ధ్యాన జిల్లా, ప్రతి ఊరిలో ప్రతి ధ్యానే ఉండాలి, పిరమిడ్ సెంటర్ ఉండాలి అని చెప్పేసి మొట్టమొదలు మా వీపనాయన్ల మండలంలో చేయించుకున్నాడు సార్. 7 పిరమిడ్లు ఒకటే రోజు ఓపెనింగ్, 7 పిరమిడ్లు ఒకటే రోజు ఓపెనింగ్ చేయించాడు. అట్లాగా మా దగ్గర పిరమిడ్ నిర్మాణం చేసుకున్నాం 2003లో. తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కర్నూలు తర్వాత 2వ పిరమిడ్ మాది. అయితే ఆ రోజు పిరమిడ్ నిర్మాణం జరుగుతుంటే ఒక అనుభవం ఏంటంటే, ఇక్కడ కులోళ్ళని పిలిచాం. వాళ్ళకి తెలియదు పిరమిడ్ ఎట్లా చేయాలి నిర్మాణము, దానికి కొషగా ఉంటుంది కదా, కింద పడతామేమో అని భయపడి 24 మందిని పిలిస్తే 12 మందే వచ్చారు భయపడి. 12 మంది రాలే. మేమే పిరమిడ్ మాస్టర్లం 12 మందిని వాళ్ళకు తోడయ్యి మా పిరమిడ్ మేమే నిర్వహించుకున్నాం. మేమే సిమెంట్ కలిపి మేమే వేయడము, మా పిరమిడ్ మా చేతుల మీద. అంటే
చూడండి మాస్టర్స్ ఎలా ఇది చేస్తారండి. విశ్వం కొరకు మనం చేస్తున్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు నిజంగా చెప్తున్నాను, నర్సాపూర్లో నరాలు తెగేట్లట్లు నినాదాలు వచ్చేసినాయి. నర్సాపూర్లో నరాలు తెగినాయి, భాగ్యనగరంలో బద్దలు బలగాలేదు. శాకాహార ర్యాలీ అంటే ఇలా ఉంటుందా, వీళ్ళు చేస్తే ఇంతమంది వస్తారని చెప్పేసి, నాన్ వెజ్ కాదు కదా, అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికి కూడా మెసేజ్ పోవాలి, అద్భుతమైన మెసేజ్ పోవాలి. మన శాకాహారం జరిగినప్పటి నుంచి అక్కడ క్రైమ్ రేట్ పడిపోయిందట. క్రైమ్ రేట్ కాదు నేను అనేది, క్రైమ్ కాదు, మాంసాహారుల రేటు పడిపోవాలి, మాంసాహారం కొట్టే వాళ్ళ రేటు పడిపోవాలి, మాంసాహారం అంగళ్ళ రేటు పడిపోవాలి, మూత పడాలి. అంటే దానికి మనము నాంది కావాలి. ఈరోజు మనకున్న అదృష్టం ఏంటంటే ఎన్ని కిలోమీటర్లైనా ఉండని ఓ మహిళ ఆధార్ కార్డు పట్టుకుంటే హైదరాబాద్కు ఫ్రీగా రావచ్చు. సదవకాశం చూడండి మరి మహిళల సంఖ్య ఎంత ఉంటుందో. ఎందుకంటే ఆడ ధ్యాన భూపతిరావు సార్ మళ్ళీ కొత్త కొత్త పాటలు పాడతాడు. సార్ పాటలు వినకపోతే ఇంకా మనం దండగనే. సార్ పాటలు వింటే ఎంత ఉత్తేజం రాలో అంత వస్తుంది. నేను సంగారెడ్డిలో చూశాను, సంగారెడ్డిలో సార్ పాట పాడినప్పుడు హాయిగా చల్లగా ఉంటుంది. సార్ పాట అయిపోయేటడివే 1 నిమిషం వర్షం పడుతుంది, మళ్ళీ బంద్ అవుతుంది, కూల్గా ఉంటుంది. అంటే మనకు మాస్టర్స్ మన వాయిస్ వినిపిస్తే ఎంతగా సహకరిస్తారనేది చూడడానికి నిదర్శనం అది. నిజంగా నేను చూశాను ఆ రోజు. అది ప్రకృతి అంటే. ప్రకృతి ప్రేమికులు ఎవరైనా ఉన్నారంటే ఒక పిరమిడ్ మాస్టర్సే. మనకు ఆ పత్రిజీ అందించినటువంటి ఈ ప్రపంచాన్ని మార్చడానికి పత్రిజీ మనకు అందించినటువంటి ఒక గొప్ప సదావకాశం. దీంట్లో ఎంతమంది ఈ యజ్ఞంలో పాల్గొంటే వాళ్ళు మిగతా ఏం చేయకుండా ఎంత పుణ్యం ఉంటుందో దీంట్లో అంత పుణ్యం వస్తుంది. కాబట్టి మెగా శాకాహార ర్యాలీల ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఖచ్చితంగా వస్తాయి. రాబోయే కాలంలో ధ్యాన ప్రపంచం అవుతుంది, శాకాహార ప్రపంచం అవుతుంది, పిరమిడ్ ప్రపంచం అవుతుంది. దీనికి నాంది మన కడతాల్ పిరమిడ్ శక్తి క్షేత్రం. ఈసారి కూడా అద్భుతమైన ఇది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి. ఎన్నో అనుభవాలు ఉంటాయి, కానీ మన అనుభవాలను అన్ని దగ్గర పంచుకోలేము. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్కు అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా మన వనపర్తి జిల్లా నుంచి వచ్చిన అంత దూరం నుంచి ఎంతో శ్రమ కోర్చి వరకు చిరు సత్కారం. అలాగే మెదక్ సాయగౌడ్, అలాగే మన తేర్ల పండరి కంగిటి, మరి అలాగే సదాశివపేట కృష్ణ, సదాశివపేట టీం అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి కొద్దిసేపట్లోనే ధ్యానము చేతమును అన్నలారా అనే పాటతోటి మన పరిసమాప్తం చేసుకుందాం. అలాగే మన నర్సాపూర్ మాసస్ అందరూ కూడా ఇక్కడనే వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మరి ఇప్పుడు సంగారెడ్డి మల్కాపూర్ చౌరస్తా మన ఎం శ్రీనివాసరావు గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నా పేరు శ్రీనివాస్, సంగారెడ్డి నుంచి వచ్చాను. మేడం సంగతి నీ సంగతి చెప్పు. ఈ శాకాహార ర్యాలీలో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మరియు ఈ పిరమిడ్ నిర్మించినటువంటి సత్యనారాయణ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మరి అలాగే జన్మనిచ్చినటువంటి మా గురూజీ, మళ్ళా అదే గురువులైనటువంటి నా గురూజీ బ్రహ్మర్షి పితామహ గురూజీ వారికి నా హృదయపూర్వక నమస్కారములు. మేము 2016లో ధ్యానంలోకి వచ్చాము. అప్పుడు చాలా బాధతో ఉన్నాం. మా భార్య కంటి థైరాయిడ్ సమస్య ఉండేది. అది ధ్యానం చేయడం వల్లనే తగ్గింది. రోజు ధ్యానం చేయడం వల్ల ఆనందంగా, ఆరోగ్యవంతంగా, సంపూర్ణ ఆరోగ్యవంతంగా పొందగలిగినాం. అందరు ధ్యానం చేయాలి. విధిగా అన్నం ఏ విధంగా అయితే తింటే కడుపు నిండుతుందో ధ్యానం చేస్తే అంత మనోశక్తి వస్తుంది. మళ్ళీ ఆరోగ్యం బాగుంటుంది, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సైకిల్ లేని వ్యవస్థ నేను చూసిన. నిజంగా చెప్పాలంటే సైకిల్ దొక్కే వారిని చూసినా, కానీ నాకు ఎప్పుడు వస్తుంది సైకిల్ అనుకున్నా. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చినానో సైకిల్ వచ్చింది, మోటార్ సైకిల్ వచ్చింది, కారు వచ్చింది, బంగ్లాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఏది లేదు అనకుండా నీకు కింద కాలు పెట్టకుండా ఇప్పుడు అయిపోయినా. చాలా ఆనందంగా ఉంది. ధ్యానం అంటే చాలా మంచిది. అందరు ధ్యానం చేయాలి. ధ్యానం అంటే సర్వరోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, సకల భోగకారిణి. ఈ ధ్యానంలో ఉండడమే మన విధి,
మన రాతను మనమే మార్చుకోవాలి ధ్యానం ద్వారా. ఇంకా ఏది లేదు మనకు, వేరే మార్గమే లేదు అసలు నిజంగా చెప్పాలంటే. ఈ మార్గంలో చిన్నలకు అన్ని విధాలుగా కలిసి వస్తాయి, సంపూర్ణంగా ఉంటారు, ఆయుష్ పెరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతున్నాయి, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ రోజుల్లో ఒక లక్షల రూపాయలకు అయినామంటే ఆ పత్రిజీ వల్ల మేము ఈ విధంగా అయినాం. మరి లేకపోతే మేము అట్టడుగు నుండి ఈ విధంగా అంచెలంచెలుగా రోజు ధ్యానం చేస్తూ ఈ పై స్థాయికి చివరి వరకు వచ్చినాం. మరియు అదేవిధంగా మేము పోయిన నెలలో జూలై 28వ తారీఖున మెగా శాకాహార ర్యాలీ సంగారెడ్డి నుంచి చాలా అభినందనలు తెలుపుతున్నాను. మరియు మా సంగారెడ్డి తరపున వచ్చిన టీం వారికి మరియు ఇతర జిల్లాలలో వచ్చిన మా టీం వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈ భూమండలం మీద ఏదైనా ఇంకా సాధించేది ఏదన్నా ఉన్నదంటే ఏది లేదు, ఈ శాకాహార ర్యాలీ మాత్రమే. అది ఒక్కటే వల్ల మనం అన్నీ సాధించగలుగుతాం. మరి అదేవిధంగా సత్యనారాయణ సార్ నాకు ఇన్వైట్ చేయడం, నిన్న వచ్చిన ఇవన్నీ వచ్చి పర్యవేక్షణలో ఉండి రాత్రి అంతా ఉండి ధ్యానం చేసుకొని ఇవన్నీ చూసుకొని సక్రమంగా జరుగుతాయని చెప్పినాము. అదేవిధంగా జరిగింది. ఈ సత్యనారాయణ చల్లు వల్లనే ఈ విధంగా మేము వచ్చినాము. సంగారెడ్డి పట్టణం నుంచి మా టీము సంగారెడ్డి కమిటీ మెంబర్స్ మొత్తం ఉమ్మడిగా వచ్చి ఇక్కడ ధ్యాన ప్రచారాన్ని, మరి శాకాహార ర్యాలీని, భోజనాలను టేబుల్తో సహా కుర్చీలతో సహా మా సంగారెడ్డి వారు నిర్వహించినాం. మరి మాకు కలిసి కట్టుగా అందరూ ఇక్కడ ఉన్న గ్రామ వాసులందరూ మాకు సహాయకారాలు అందించి ఇది నాది అని ముందుకు వచ్చి ఎందరో పెద్దలు ఈ అవకాశాన్ని ఇచ్చారు. పత్రిజీ వచ్చి భూమి నుంచి దిగి వచ్చినటువంటి దేవుడు, నిజంగా సాష్టాంగ దేవుడు ఇక్కడ కొలువై ఉన్నాడని ధ్యానంలో తెలుసుకున్నాం. రాత్రి ఇక్కడనే 5 కలిసి ధ్యానం చేసినాం. ఇక్కడ పర్యవేక్షణలో ఇదేమేం కావాలనేది తెలిసినప్పుడు ఇక్కడ దేవుడు వచ్చే చక్కగా ఇక్కడ వచ్చి కూర్చున్నాడు కుర్చీ పైన. మరియు చాలామంది యోగులు కూడా వచ్చారు. ఇక్కడ యోగులు శివుడు కూడా కనిపించిండు. ఇది యజ్ఞం చాలా పవిత్రమైనది, ఇంతకు మించింది భూమండలం మీద ఏది లేదని మెసేజ్ ఇచ్చిండు. దానివల్లనే సాఫీగా జరిగిపోయింది, ఎక్కడ అంతరాయం కలగకుండా. ఎక్కడ కూడా ఎంత మంచిగా జరిగిందంటే అంగరంగ వైభవంగా పాటలతో నినాదాలతో చిన్న పిల్లలతో పెద్దల వారితో అందరూ ఒక ముమ్మడిగా ఒక స్కూల్లో పిల్లలు ఏ విధంగా ఒక బ్యాగులు తీసుకొని నడుస్తూ ఆ విధంగా ఏ విధంగా నడుస్తుంటారో అంతకు మించినట్టు 100 రెట్లు బాగా అయింది. ఇది నేను అసలు అనుకోలేదు. ఇది శాకాహారంగా ఎట్లా శాకాహార ర్యాలీ తీయాలి అసలు ఇంత తొందరగా నిర్ణయించుకున్నాడు. 15-20 రోజుల్లో నిర్ణయించుకున్నాడు అసలు. కానీ అందరూ కలిసి కట్టుగా నిజంగా చెప్తున్నా ఇంత బ్రహ్మాండంగా జరిగిందంటే ఇది నర్సాపూర్ వాసులకు ధన్యవాదాలు. మరియు నాకు వెంబడి వచ్చినటువంటి మా సంగారెడ్డి టీం వారికి మరి కృతజ్ఞతలు, 1000 కొద్ది కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అదే సార్ మరి గట్టిగా మనం చప్పట్లు కొడదాం. మరి యొక్క కార్యక్రమానికి మరి ఎంతో సహాయ సహకారం మరి అందించిండ్రు. మన నర్సాపూర్ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడానికి మరి ఎంతో కృషి చేసిండ్రు. మరి ఇప్పుడు మన సంగారెడ్డి మన సాయిల్ సార్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఆత్మీయ ప్రేమ స్వరూపులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సాయిలు. నా ఊరు వచ్చేసి నారాయణఖేడ్ మండలము, హనుమంతరావుపేట. నేను ప్రస్తుతం సంగారెడ్డిలో ఉంటాను. నేను ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈ ధ్యానంలోకి నేను 2017లో అక్టోబర్ 2వ తేదీన రావడం జరిగింది. ఈ ధ్యానం కంటే ముందు నేను ఎప్పుడూ మానసికంగా ఒత్తిడికి గురయ్యేవాడిని. బయట ఇంట ఏదో ప్రశాంతత లేని జీవితం గడిపేవాడిని. అలాంటిది ఈ జీవితం ఇంతేనా, ప్రశాంతత లేని జీవితం లేదా అని అనుకునేవాడిని. అలాంటి టైంలో మా ఫ్రెండు ఇక్కడే ఉన్నాడు, మల్లేసి అని, పెద్దారెడ్డిపేట మల్లేసి సార్ ఇక్కడ ధ్యానం క్లాస్ జరుగుతుంది, మీరు ఒకసారి రండి సార్ అని తీసుకెళ్ళాడు. నేను అక్కడ ధ్యానంలో కూర్చున్నాను. నాకు తెలియని ప్రశాంతత అక్కడ ఏదో ఒక హాఫ్ అన్ అవర్లో ఏదో ప్రశాంతత కనబడింది. అప్పుడే పక్కన అంజిరెడ్డి గారని, బసవాపురం అంజిరెడ్డి గారని, మీరు ఏం చేస్తారు సార్, నేను ధ్యానం గురించి చెప్తానని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి 2017 నుంచి ఇప్పటి వరకు 3 గంటల ధ్యానం. మార్నింగ్ నేను 4 గంటలకు లేచి 4 నుంచి సుమారు 7 గంటల వరకు కంటిన్యూ ధ్యానం చేస్తున్నాను. ఈ ధ్యానం ద్వారా నేను గ్రహించింది ఏంటంటే, ధ్యానంలోకి రాకముందు నేను మాంసాహారిని,
ధ్యానంలోకి వచ్చిన తర్వాత శాకాహారిగా మారిపోయాను. ఈ శాకాహారం ద్వారా ఏంటి అంటే నేను నేర్చుకున్న శాకాహార ర్యాలీ నన్ను మార్చింది. దయచేసి అర్థం చేసుకోండి. సంగారెడ్డిలో ధ్యానంలోకి వచ్చిన 15 రోజులకి శాకాహార ర్యాలీ నడుస్తున్నప్పుడు అక్కడ స్లోగన్స్ చూశాను. అహింస పరమో ధర్మ, హింస చోడో హంస పకడో. ఆ ర్యాలీలో నన్ను పాల్గొనమని రమ్మన్నారు. నేనేమో మాంసాహారిని, శాకాహారం గురించి చెప్పాలి. ఎలా చెప్పాలి? ధ్యానం ఎలా ఉందో నేర్చుకుందామని నేను అడుగుపెట్టాను. కానీ అక్కడ శాకాహార ర్యాలీలో నినాదం పలకాలంటే నేను ఆచరించాలి కదా. అప్పుడే డిసైడ్ అయ్యాను, ఇందులో ఏదో సత్యం ఉంది. గురూజీ చెప్తున్నాడు, నేను ఈ రోజు నుంచే మానేస్తానని. శాకాహారిలో నేను మా అమ్మకు ఫోన్ చేసి, అమ్మ నేను శాకాహారంగా మారిపోతున్నాను ఫోన్ చేశాను. ఒకసారి నా క్లాప్స్ కొట్టారు అందరూ. జైసా అన్ వైసా మన్ అన్నారు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయే అన్నారు. మనం ఇలా ఆనందంగా ఉన్నా లేదా దుఃఖానికి కారణం అవుతున్నా దానికంతటికి కారణం మన మనస్సే. మనస్సు అనే డ్రైవర్ ఈ యంత్రాన్ని, ఈ వాహనాన్ని నడుపుతున్నాడు. ఆయన గనుక మంచి డ్రైవర్ ఉంటే ఈ వెహికల్ను మంచిగా తీసుకెళ్తాడని నాకు అర్థమైంది. ఏం చేయాలి మరి? ఆయన ఎప్పుడు బయటికే పరిగెడుతుంటాడు. అంతరిక్షం చూడాలనుకుంటాడు, కానీ అంతరంలోకి వెళ్ళాలని చూడడు. కాబట్టి మనం ఏం చేయాలి మరి? ఆ డ్రైవర్ కంట్రోల్ అయ్యే మార్గం శ్వాస మీద ధ్యాస. మీరు పెట్టి చూడండి, మీకే తెలుస్తుంది. ఒక 42 రోజులు కంటిన్యూగా కదలకుండా కూర్చోండి. నేను ఇచ్చే చిన్న సలహా ఏంటంటే, కూర్చున్నంతసేపు కదలకుండా కూర్చోండి. ఒకే స్థలంలో కూర్చోండి, ఒకే సమయంలో కూర్చోండి. మీరు ఫలితం ఏందో మీకే తెలుస్తుంది. కాబట్టి ధర్మో రక్షతి రక్షత, నేను గ్రహించిన శ్లోకాన్ని మీ ముందు పంచుకోవాలనుకున్నాను. ధర్మో రక్షతి రక్షత అన్నారు. ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. మళ్ళీ అహింస పరమో ధర్మ, అన్ని ధర్మాలకెల్లా అహింస ఉత్తమమైన ధర్మం అన్నారు. అహింస అంటే ఏంది అనుకున్నాను. ఏం లేదు, నువ్వు ఏ ప్రాణినైనా ఏ జీవినైనా మనస వాచ కర్మన బాధ పెట్టకు అన్నాడు. అంతే, అసలైన ధర్మం అదే. ఈరోజు మనం చేసింది అదే. శాకాహార ర్యాలీలో చేసింది అదే. ఏ జీవిని బాధ పెట్టొద్దు. కొంచెం కడుపు ఆకలి కోసం ఏమి తిన్నా సరిపోతుంది, ఆ జీవిని చంపడం అవసరమా అని అనుకొని నేనే మాంసాహారం మానేశాను. కాబట్టి మనకు ధ్యానం బాగా కుదరాలంటే ఒక పిరమిడ్ ఉండాలి. పిరమిడ్ యొక్క ఎనర్జీ చాలా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ సత్యనారాయణ సారు విశ్వ కళ్యాణం కోసం, మనందరి కోసం ఒక పిరమిడ్ కట్టాడు. అక్కడ నేను కూడా పిరమిడ్లోనే 3 గంటలు చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. నా భార్య, పిల్లలు, మా అక్క చెల్లెళ్ళు అందరితో ప్రేమగా నాలో ప్రేమతత్వం స్టార్ట్ అయింది. శాకాహారం యొక్క ఉపయోగం ఏంటంటే ప్రేమతత్వం స్టార్ట్ అవుతుంది. ఎదుటి వ్యక్తులను చూడగానే ప్రేమగా మాట్లాడే తత్వం అలవాటు పడుతుంది. అప్పుడు ఏ పని చేసినా మంచి పనులే చేస్తాం. మంచి ఆలోచనలు వస్తుంటాయి. ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది ధర్మం, ఏది అధర్మం నిర్ణయించే బుద్ధి వికసిస్తుంటుంది. మనకి బుద్ధి వికసిస్తున్న కొద్దీ మంచి పనులు ఆలోచిస్తాం, మంచి పనులు చేస్తాం, మంచి ఫలితాలు వస్తాయి, ఆనందంగా బతుకుతాం, ఆరోగ్యంగా ఉంటాం. అదే నేను గ్రహించింది. శ్వాస మీద ధ్యాస పెడితే ఏమొస్తుంది, కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది అనుకున్నా. కానీ మన మనసు శూన్యమవుతున్న కొలది బుద్ధి వికసిస్తూ ఉంటుంది. బుద్ధి వికసించిందంటే ఏది మంచో ఏది చెడో మనకు అప్పుడే తెలుస్తుంది. ఇది చేయాలా వద్దా, ఇది తినాలా వద్దా, ఇది మంచిదా కాదా. అప్పుడే ఆ మంచి పనులు చేసుకుంటూ పోతాం, మంచి ఫలితాలు వస్తాయి. నువ్వురా తమ్ముడు, అన్న అని ఇలా మాట్లాడుతున్నారు. నాకు ఎవరు చూసినా మా తమ్ముడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు, మా కొడుకు ఎంత బాగా మాట్లాడుతున్నాడు. నాకు అందరూ మంచి ఫ్రెండ్స్ ఎదురవుతున్నారు. చూడండి, సత్యనారాయణ సార్ నేను అబ్జర్వ్ చేశాను. ఒక హోదాలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సారు ఎట్లా ఉంటారు, క్రూరులుగా కొడతారు సార్ వాళ్ళు. కానీ ఆ మనస్తత్వం చూశాను. ఉద్యోగం పక్కన పెట్టాడు, చిన్న పిల్లవాడి మనస్తత్వంతో ఉన్నాడు సార్. ఒకసారి సార్కి అందరం క్లాస్ కొడదాం. ఇలాంటి స్టేజ్ని అరేంజ్మెంట్ చేసిన ఈ నర్సాపూర్ మిత్రులందరికీ, ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతమంది మీ స్టేజ్ మీదకి రావడానికి మనకు భోజనాలు ఏర్పాటు చేశారు. అక్కడ సక్రమంగా సేవలు చేస్తున్నారు, మనందరికీ సహకరిస్తున్నారు. ఈ స్టేజ్ పెడితేనే కదా మనం అందరం ఇక్కడికి వస్తాం, చాలా విషయాలు తెలుసుకుంటాం. ఇలాంటి దాతలు ఉంటేనే కదా మనం నేర్చుకుంటాం. లేకపోతే ఇవి పెట్టకపోతే ఎలా తెలుస్తుంది మనకి? ఈ శాకాహారాలు పెట్టకపోతే ఓలింట్లో వాళ్ళమే కూర్చుంటాం, మనకి ఎలా తెలుస్తుంది? ఇలాంటి దాతలు ముందుకు వస్తుంటారు కాబట్టి మనం ఇలా నేర్చుకోగలుగుతాం. కాబట్టి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారం చేసి చెప్తున్నా. మీరు దయచేసి శాకాహారం తర్వాత మాంసాహారం తర్వాత, కానీ ధ్యానం మాత్రం చేయండి. ధ్యానం చేస్తే ఆటోమేటికల్గా మీకు మార్పు వస్తుంది. ఆ మాంసం తినాలని అనిపించదు.
డైరెక్ట్ మాంసం తినకండి అని చెప్పకండి దయచేసి. ఎవరికైనా సరే మాంసం తినకండి అనే బదులు నువ్వు ధ్యానం చేయు అని చెప్పండి. 1 గంట నీ వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయండి అని చెప్పండి. ఆయన 42 రోజులు ఇప్పుడు శివ దీక్షలు అయ్యప్ప దీక్షలు చేసేవాళ్ళు వాళ్ళు మానేసి చేస్తారు కదా ఒక 42 రోజుల తర్వాత ఆటోమేటికల్గా వాళ్ళకు ఇది నా సరి అయిన ఆహారం కాదు, ఇది మాంసం తినకూడదని ఆటోమేటికల్గా మార్పు వస్తుంది. కాబట్టి ఈరోజు చక్కటి పాటలతో భూపతిరాజు సారు నాకైతే చాలా హత్తుకునేటట్టుగా ఆ సారు పాడుతుంటే మీ మూలం అవసరం లేదు, అవి ఒక్కసారే చాలు, మొత్తం ఈ సారు పాడితేనే చాలు నర్సాపూర్ మొత్తం పావనం అవుతుంది అనిపించింది నాకు. సో భూపతిరాజు సార్కు నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. సార్ మీలాంటి పుణ్యపురుషుల వల్లనే ఈ యుగం మారుతుంది సార్. ఎక్కడో కాదు సార్, ఎక్కడో కాదు. ఆ పాట పాడిన తర్వాత మన చైర్మన్ సార్ అన్నాడు చూడండి, ఆ పాటలు ఎంత బాగా పాడాడు, నాకు బాగా అనిపించింది అని అన్నాడు చూడండి. అలా ఒక్కరు మారితే చాలు సార్, మొత్తం గ్రామాలు మారిపోతాయి సార్. మీలాంటి వాళ్ళు కావాలి సార్ నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, అలాగే మన జైపాల్ సార్, మన రాములు యాదవ్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన సంగారెడ్డి శైలజ మేడం, రాజు సార్ వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఇంకొకటి కేరళ పండరి కమిటీ మన నెక్స్ట్, అలాగే సదాశివపేట టీం మరికొద్ది నిమిషాల లోపలే సమాప్తం కాబోతున్నది. మన ఈ యొక్క ధ్యానానికి కుల మత వర్గం ఎటువంటి భేదం లేదు, మరి ఎటువంటి చదువు అవసరం లేదు, మన బయట డిగ్రీలు కాదు, మన లోపల డిగ్రీ ఉండాలా. బ్రహ్మర్షి సుభాష్ పద్ధతి మీరు 1 లక్షం కోటీశ్వరుడు నుంచి కూలి పని చేసుకున్న వారికి అందరూ కూడా ఆధ్యాత్మిక మందలం అనేది ప్రతిసారి 1 లక్ష్యం. అయితే అందులో భాగంగానే కల్పన మేడం వేదిక మీద రావాల్సిందని కోరుచున్నాం. రాములు యాదవ్ సార్, జైపాల్ సార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి కొద్దిసేపట్లోనే మరి సమాప్తం చేద్దాం. ఎంతో చక్కగా మన కార్యక్రమాలు మన అందరి సహకారంతో నిర్వహించడం జరిగింది. మాట్లాడు. నేను సత్యనారాయణ. నాకు ఏదో ప్రతిసారి కొద్దిగా నేను ధ్యానం 4 సంవత్సరం చేస్తున్నాను. నేను 4 సంవత్సరం చేస్తున్నాను. నేను చాలా బాధలు చాలా కష్టాలు ఉన్నా, నా ప్రాణాలు కూడా పోతుండే. దానివల్ల నేను ధ్యానంలో దిగినెత్తి నెలకు నేను కర్తాలు పోయి ధ్యానంలో కూర్చున్నా. నాకు ఒక ధైర్యం వచ్చేసింది, నువ్వు ఈ విధంగా చెయ్యి అంటాడు. నా డబ్బు లేకున్నా, ఇల్లు కట్టుకున్నా, మీద పిరిమిడి చేసుకున్నా, నేను రాత్రి కూర్చుంటా, మబ్బుల 3:30 కూర్చుంటే 5 గంటల కూర్చుంటా. నేను ఏం చేయాలి, డబ్బులు రేపటికి లేవు, ఏం చేయాలని ఆలోచన చేసుకున్నా. నాకు ఈ దారి పోమంటే ఆలోచన చేస్తే నేను ఇక్కడ పోవాలి, అక్కడ నా నోటు తప్పకుండా పైసలు డబ్బులు వచ్చేసినాయి. నేను ఇప్పుడు కాదు రేపని నేను చేరుకుంటాను. అది అనుకున్నా, సాధించిన. నాకు ఈ అంతా నర్సాపూర్ వాసులు అంతా నాకు సాధించారు. నా వల్ల నేను ధ్యానం మందిర్ కట్టిన, నా వల్ల అందరూ వచ్చి ధ్యానపరులు కావాలి, మంచి ధ్యానం చేసుకోవాలి. నా పిల్లలందరూ మారాలని నేను మారినా, నా భార్య మారింది. కానీ ప్రతిసారి ఒక్కటే కోరుకుంటున్నా, ధ్యానపరులు అందరూ కోరుకుంటున్నా, నా పిల్లలు మారాలి, నా కొడుకు మారాలి, అంతే కోరుకుంటున్నా. తప్పుంటే ఆయన ఏమని అనుకొని, నా కొడుకు వల్ల నా కొడుకు వల్ల నేను బాధలు పడ్డా, వాళ్ళు మారాలి, నాకు మారాలని చూడాలి, నేను కొన్ని రోజులు బతకాలని నా కోరిక ఉంది. ప్రతిసారి వాళ్ళు కార్చుకుంటున్నా, అంతే. నా కొడుకు మంచోడే, చెడు దార వాళ్ళు దోస్తాన పోయిండు, ఖరాబ్ అంతా పోయినా మేము చెడలేదు. మా ముసలం ఉండకపోవు, నేను ఉండకపోవు, వాడు ఉండకపోవు, అందరిని బతికించినా. నేను ఈ దారికి వచ్చిన ఈ అంతా భూపతిరాజు గారు మాకు ఇవాళ చేసిందంటే, నేను డ్యాన్స్ చేసిన, ఈ వయసులో డ్యాన్స్ చేసిన అంటే నాది కాదు. ప్రతిసారి ఒక ఇది బలంతో ఇంతప్పటికి నడిచిన, ఇంతప్పటికి ఉన్నా. నేను ఎక్కువ మాట్లాడలేను. నా తరపున మీరు అందరూ పిరిమిడి కట్టుకున్నారు. నాకు ఉండవు రాములు గారు వాళ్ళందరూ నాకు సాథ్ ఇచ్చి. అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి, మా ఆయన పేరు సత్యనారాయణ.
మేము మా ఆయన మనసు పూర్తిగా మేము పిరమిడ్ కట్టుకున్నాము. మీరు అందరూ ధ్యానం చేసుకోవాలంటే మా ఇంటికి వచ్చి పిరమిడ్లో ధ్యానం చేసుకోవచ్చు అంతే. ఓకే మరా అయితే మరి వాళ్ళకందరూ గట్టిగా మనం చప్పట్లు కొడదాం. అలా వెంకటేష్ భిక్షపతి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అయితే మళ్ళా ఈ యొక్క నర్సాపూర్ కార్యక్రమానికి నా వంతు సహాయ సహకారం అందిస్తా అని చెప్పి మన వట్పల్లి మండలం దేవునూరు గ్రామం నుంచి స్వరూపం అని చెప్పి వచ్చి ఒకసారి రావాల్సింది కోరుచున్నాం. అయితే ఈ స్వరూపమ్మ గారికి మన కల్పన మేడం గారికి సంబంధించవలసింది కోరుచున్నాం. అలాగే మన సంఘటన నుంచి వచ్చినటువంటి శైలజ మేడం మన రాజు సార్ వారు మాట్లాడాల్సింది కోరుచున్నాం. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు, ఆత్మ ప్రణామాలు. మా సంగారెడ్డి, నా పేరు శైలజ. అందరూ ధ్యానం చేయాలి, అందరు ధ్యానంగా మారాలి. ధ్యానం అంటే గొప్పది, చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ విలువ. అందరు కూడా ఈ నరసాపురం మండల వాళ్ళు అందరు ధ్యానం చేయాలి, ధ్యానులుగా మారాలి. మళ్ళీసారి ర్యాలీ చేయాలి, అందరు అప్పటిలోపు మారాలని నా సంకల్పం. థ్యాంక్ యూ. ఓకే, మన శైలజ మేడం గారికి, మన రాసర్ గారికి మన చిన్న సన్మానం. మన భిక్షపతి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే నర్సాపూర్ లోపల లక్ష్మీ మేడం అని చెప్పి ఉండే, ఆ తర్వాత మన వారి ద్వారా మన వీరికి ధ్యానం అనేది అందింది. మన చాలా రోజు నుంచి మన ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నారు. వారు ఒక నిమిషం మాట్లాడుకోవచ్చు. భిక్షపతి నా పేరు. హలో, భిక్షపతి నా పేరు. రుస్తుంపేట మాది. 15 ఏళ్ళ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు మాంసాహారాన్ని, ఇప్పుడు శాకాహారం అయిపోయినా. 15 సంవత్సరాల నుంచి శాకాహారం తింటున్నా, మాంసాహారం తింటలేను. ధ్యానం అనేది చాలా గొప్పది, ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నా. ధ్యానం మించిన ఆయుధం లేదు ఎవరికి. ఫస్ట్ ధ్యానం తర్వాతనే ఏదైనా. చాలా ఆనందంగా ఉంటుంది, రోజు చాలా బాగుంటుంది. రోజు పొద్దున నైట్ ధ్యానం చేస్తాను. ఓకే, మన నర్సాపూర్ టీం అంతా కూడా మీదికి రావాల్సింది కోరుచున్నాం. నర్సాపూర్ టీం నెక్స్ట్ ఇంకా రాములు యాదవ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ నర్సాపూర్ టీం ఒక 2 నిమిషాలు. మరి రాములు యాదవ్ సార్ మళ్ళా ఎంతో శ్రమ గురించి మరి ఎంతో సహకారం మరి అందించారు. మరి గత ఒక 20-25 రోజుల నుంచి మరి ఎంతో తప్పించి మళ్ళా కార్యక్రమం చేయడం జరిగింది. సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడండి, 2 నిమిషాలు. ఓకే, మన వారికి గట్టిగా మనం చప్పట్లు కొడదాం. మనము వాళ్ళ సహాయ సహకారం వాళ్ళు ఎంతో అందించి ఎంతో శ్రమ కూర్చి. సార్ ఒక్క నిమిషం మాట్లాడండి. ఓకే, మనం మరి కొద్దిసేపట్లోనే ధ్యానం చేద్దాం. అలా పాట ఉంటుంది. అయితే మళ్ళా ఎక్కడైతే మనం పిరమిడ్ కడతామో అక్కడ ప్రాంతం అంతా కూడా పవిత్రమవుతుంది. మన చుట్టూ పరిసర ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మికానికి అనువుగా మారుతుంది. మరి అటువంటిది మన బొమ్మిడాల సత్యనారాయణ లక్ష్మి మన దంపతులు ఎంతో శ్రద్ధతోటి అక్కడ పిరమిడ్ నిర్మాణం జరిగింది. మరి ఇదంతా కూడా జరగాలంటే వారి యొక్క కుటుంబ సహాయ సహకారం కావాలా. వాళ్ళ కొడుకుది, కోడలది, వాళ్ళందరి సహకారం ఉంటేనే మన పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది, లేకపోతే జరగదు. కాబట్టి ఈ యొక్క పిరమిడ్ కట్టడానికి కార్యక్రమానికి కూడా వాళ్ళ కొడుకు, కోడలు, మనమరాళ్ళు, అలాగే వాళ్ళ కూతురు కూడా ఎంతో సహకరించారు. బి మధు, ఎమ్మలత, వారి మనమరాలు సంజన, నిఖిత, అలాగే బొమ్మిడాల సత్యనారాయణ లక్ష్మి వాళ్ళ కూతురు రాజమణి,
వాళ్ళ మనమడు లక్ష్మణ్ ముత్తంగి సంగారెడ్డి జిల్లా వాళ్ళందరూ కూడా వేదిక మీద ఉన్నారు. అయితే మధుగారిని ఒక నిమిషం మనవలసి కోరుచున్నాం. మాట్లాడతారా మమ్మీ? సార్ ఒక 2 నిమిషం. ఓకే, మరా సత్యనారాయణ సార్ వారు కొడుకు కోడలకు మనం ఈ యొక్క సభముఖంగా మనం సగర్వంగా మనం సత్కరించుకుందాం. ఈ యొక్క దీనికి ఉషా మేడం మన శైలజ మేడం వారు సత్కరించవలసిందిగా కోరుచున్నాం. అయితే మనము ఈ యొక్క ధ్యాన కార్యక్రమంలో మరి ఈ యొక్క ధ్యానము తెలుసుకోవాలంటే మరి ఎన్నో జన్మల పుణ్యఫలం మనకు భాగ్యం కావాలబడుతుంది. అట్లాంటి భాగ్యం ఉంటేనే మనం ఇక్కడ వేదిక మీద వస్తాం, లేకుంటే రామ్మనము. సరే, మరి గట్టిగా చెప్పలు కొడదాం మన రాములు యాదవ్ సార్కి, మరి జయపాల్ సార్ గారికి. మరి ఎంతో శాయశక్తులు మరి కృషి చేసిండ్రు వారు. మధు, హేమలత, సంజన, నిఖిత గారికి మన సంగారెడ్డి ఉషా మేడం గారు సత్కరించవలసిందిగా కోరుచున్నాం. ఫోటోలు ఉన్నాయి, ప్రెస్ వాళ్ళకి మ్యాటర్ పెట్టాలి. ఉంటే నాకు వాట్సాప్ ప్రెస్ వాళ్ళకి పెడతా. వచ్చిన ప్రముఖుల పేర్లు కూడా ఒకరిద్దరు ఇస్తే వస్తాయి, అందరి రావు. ఓకే, మనం గట్టిగా మనం కరాతో దానితో చప్పలు కొడదాం. ఇట్లా అడ్డంలది గురూజీ, అడ్డంలది పొడవు అవుతుంది. ఒకసారి నాకు సెండ్ చేయాలి. ఓకే ఉషా మేడం. ఇంత ప్రోగ్రామ్ చేసింది వేస్ట్ అయింది. ఓకే, ఉషా మేడం గారు వాళ్ళ సత్యనారాయణ సార్ వాళ్ళ కొడుకు కోడలికి సత్కరించవలసి కోరుతున్నాం. మన మరాలతోటి అల్లెల్లి ఉండండి. అక్కడొకరు ఇక్కడొకరు, మీరు అక్కడొకరు ఇక్కడొకరు ఉండాలి. రైట్ సార్, మీరు అక్కడొకరు ఇక్కడ ఉండండి. మీరు అక్కడొకరు ఇక్కడొకరు ఉండండి. అమ్మ అక్కడ పోని, మీరు ఇక్కడ రావాలా. మీరు అక్కడ పోండి. బిడ్డకి మీతో తర్వాత వీళ్ళు అయిపోయినాక నేను చెప్తాను, నేను చేస్తాను. ఓకే ఓకే వాళ్ళ యొక్క ధ్యాన కార్యక్రమం ఉన్నదనగానే మనకు ఎన్నో పనులున్నా కూడా మరి రాత్రి మరి ఎంతో సమయం కూర్చొని మరి వచ్చారు ఈ యొక్క కార్యక్రమానికి. మరి వారికి అందరూ కూడా పేరు పేరున మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేయాలా. ఓకే సార్, మరి ఈ యొక్క సభాముఖంగా మీకు ప్రత్యేక మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నుంచి మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి మీ అమ్మ నాన్నకు మళ్ళా ఎన్నో అవకాశాలు మీరు ఇవ్వాలని చెప్పి ఓకే, మరి ఇట్లాంటి ధ్యాన కార్యక్రమాలకు మరి ఎంతో ముందు ఎన్నో సహకరించాలా. మరి ఇంకా వీళ్ళు ఒక్కరోజు ముందు వచ్చిండ్రు, మరి తర్వాత కూడా ఒక 3 రోజుల ముందు రాగలని చెప్పి కోరుచున్నాం. ఓకే సార్, మరి మీకు మీ కుటుంబానికి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఎంతో శ్రమ కోర్చి మీ రాత్రి అయినా కూడా మీరు వచ్చిండ్రు. మరి మీ అమ్మ నాన్న కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేదోరవాదగా ఉంటూ మరి పిరమిడ్ మనకి మరి సహకరించారు. విశ్వమాత మీకు తప్పకుండా రుణపడి ఉంటుంది. ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి మీ పాపలందరూ కూడా భోగ భాగ్యాలతో ఉండాలని చెప్పి ఈ యొక్క వేదిక ముఖంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నెక్స్ట్ మీ పాప. మరి అలాగే సత్యనారాయణ సారు లక్ష్మీమాల వాళ్ళ కూతురు ముత్తంగి సంగారెడ్డి జిల్లా నుంచి వాళ్ళ మనమలతోటి వచ్చిండ్రు.
వాళ్ళు మారాలి ఇప్పటి నుంచి కొద్దిగా స్టేజ్ ఎక్కినామంటే అన్నీ మారాలి. మారపల్లి రాజమణి ప్రభాకర్ వాళ్ళ బాబు లక్ష్మణ్, ముత్తంగి, సంగారెడ్డి జిల్లా. ఓకే మేడం, ఈ యొక్క కార్యక్రమానికి మరి ఎంతో శ్రమ కూర్చి మా అంత గురించి వచ్చిర్రు. మీ నాన్న అమ్మ చేస్తున్నటువంటి కార్యక్రమంలో నిమగ్నమైనరు కాబట్టి ఈ యొక్క వేదిక ముఖంగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మళ్ళా మున్ముందు కూడా ఎన్నో కార్యక్రమాలకు సహాయ సహకారం అందించాలని చెప్పి కోరుచున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో మైక్ తీసుకో, దీనిలో ఛార్జింగ్ అయిపోయింది. ఇది అక్కడ పెట్టి సార్ ఇచ్చేసి దీనిలో ఛార్జింగ్ అయిపోయింది సార్. నెక్స్ట్ సార్ రచేషన్ నెక్స్ట్ ఇక వీడ్కోలు సమావేశం. అందరూ కూడా ఆటలు ఆడుకోవచ్చు, పాట పాడుకోవచ్చు. మన ఈ పాటలతోటి మనం సంతోషంగా మనం వీడ్కోలు చెప్తాం. నర్సాపూర్లో మనం అత్యంత బ్రహ్మాండంగా మనం గణనీయంగా మనం శాకాహారాలు నిర్వహించుకున్నాం. అందరు రావాలి సార్, అందరు రావాలా, అందరూ ఆటపాట. ధ్యానం అంటేనే ఆటపాట. ఓకే, మరొకసారి తెలియజేస్తున్నా, గ్లాస్ మే గ్లాస్ 25 గ్లాస్ నర్సాపూర్ కా శాకాహార ర్యాలీ ఫస్ట్ క్లాస్. ఓకే మరి సార్. పత్రిజీ అందించినటువంటి పాట ఇది, ధ్యానం చేద్దాము. ఈ పాటతోటి ఈ కార్యక్రమాన్ని ముగింపు చేసుకుందాం. ధ్యానము చేద్దామురో అన్నలా, శ్వాసను అడుదామురో అన్నలా. ధ్యానము చేద్దామురో అన్నలా, శ్వాసను అడుదామురో అన్నలారా. అన్నలారా కలారా మలారా అయ్యలారా. అన్నలారా కలారా మలారా అయ్యలా. పిల్లలార పెద్దలార తనిగులార పేదలారా. ధ్యానము అరర ధ్యానము, ధ్యానము చేద్దామురో అన్నలా, శ్వాసను అడుదామురో అన్నలారా. పొద్దుగాల ధ్యానమంట, పొద్దుగూకి ధ్యానమంట. పొద్దుగాల ధ్యానమంట, పొద్దుగూకి ధ్యానమంట. అమావాస్య ధ్యానమంట, పున్నమి పున్నమి ధ్యానమంట. ధ్యానము చేద్దామురో అన్నలార, శ్వాసను అడుదామురో అన్నలారా. బడికాడా ధ్యానమంట, గుడికాడా ధ్యానమంట. బడికాడా ధ్యానమంట, గుడికాడా ధ్యానమంట. ఇంటికాడ ధ్యానమంట, పొలము కాడ ధ్యానమంట. ధ్యానము అరర ధ్యానము, ధ్యానము చేద్దామురో అన్నలా, శ్వాసను అడుదామురో అన్నలారా. కన్ను రెండు మూసి అన్న, చేతులు రెండు కలిపి అన్న. కన్ను రెండు మూసి అన్న, చేతులు రెండు కలిపి అన్న. కన్ను రెండు మూసి అన్న, చేతులు రెండు కలిపి అన్న. శ్వాస చెంత, శ్వాస చెంత, శ్వాస చెంత ఉండాలిరో అన్నలా. చింతలన్నీ మానాలిరో అన్నలా. ధ్యానము చేద్దామురో అన్నలారా, శ్వాసను అడుదామురో అన్నలారా. శ్వాస అంటే ప్రాణమంట, ప్రాణమంటే శక్తి అంట. శ్వాస అంటే ప్రాణమంట, ప్రాణమంటే శక్తి అంట. శ్వాస అంటే ప్రాణమంట, ప్రాణమంటే శక్తి అంట. శక్తిని పెంచాలిరో అన్నలా, శ్వాసను అడుదామురో అన్నలా. ధ్యానము చేద్దామురో అన్నలారా, శ్వాసను అడుదామురో అన్నలారా. దేహమే బట్టంట, ఆత్మయే మనమంట. దేహమే బట్టంట, ఆత్మయే మనమంట. ఆత్మయే దైవమంట, దైవమే ఆత్మ అంట. మనమే దేవుళ్ళమంటరో అన్నలా, మనదే ఆనందమంటరో అన్నలా. ధ్యానము చేద్దామురో అన్నలా, శ్వాసను అడుదామురో అన్నలారా. బ్రతుకంటే ఆటంట, బ్రతుకంటే పాటంట. బ్రతుకంటే ఆటంట, బ్రతుకంటే పాటంట. బ్రతుకంటే నాట్యమంట, బ్రతుకంటే నాటకమంట. వైరాగ్యం వద్దంటారో అన్నలార్, వైభోగం మనదంటారో అన్నలార్. ధ్యానము చేద్దామురో అన్నలార్, శ్వాసను అడుదామురో అన్నలారా. ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట అంట. ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని
ఎండలోన ధ్యానమంట వానలోన ధ్యానమంట అడవిలోన ధ్యానమంట పిరమిడులోన ధ్యానమంట ఏడనైనా ఎక్కడైనా ఏడనైనా ధ్యానమంటారు అన్నలా ఎక్కడైనా ధ్యానమంటారు అన్నలా ధ్యానము చేతామురో అన్నలా శ్వాసను పడుదామురో అన్నలారా సూది మందు లేదంట గోలి మందు వద్దంట సూది మందు లేదంట గోలి మందు వద్దంట పైసా ఖర్చు లేదంట డాక్టర్ అసలే వద్దంట మన శక్తి అరరరే మన శక్తి మనకంటారు అన్నలా వేరే దారి లేదంటారు అన్నలా ధ్యానము చేతామురో అన్నలార సాధను పడదామురో అన్నలార మాంసమే హింస అంటే పాపమంట మాంసం అంటే హింస అంటే పాపమంటే రోగమంటే నరకమంట పాపము అరరరే పాపము వీడాలిరో అన్నలా మాంసము మానాలిరో అన్నలా ధ్యానము చేతామురో అన్నలార శ్వాసను పడదామురో అన్నలార ఆహా బతుకంటే ఆటంట బ్రతుకంటే పాటంట బతుకంటే ఆటంట బ్రతుకంటే ఆటంట బ్రతుకంటే నాట్యమంట బ్రతుకంటే నాటకమంట వైరాగ్యం అరరరే వైరాగ్యం వద్దంటారు అన్నలా వైభోగం మనదంటారు అన్నలా ధ్యానము చేతామురో అన్నలా శ్వాసను పడదామురో విత్తు బట్టి చెట్టు అంట కర్మ బట్టి ఫలితమంట విత్తు బట్టి చెట్టు అంట కర్మ బట్టి ఫలితమంట చెడు చేస్తే చెడు అంట మంచి చేస్తే మంచి అంట చెడు చేస్తే చెడు అంట మంచి చేస్తే మంచి అంట ధ్యానం చేస్తే జ్ఞానమంట జ్ఞానం వస్తే ముక్తి అంట ముక్తిని పెంచాలిరో అన్నలా శక్తిని పంచాలిరో అన్నలా ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను పడదామురో అన్నలా ధ్యానము చేద్దామురో అన్నలా శ్వాసను వడుదామురో అన్నలా శ్వాసను వడుదామురో అన్నలా శ్వాసను వడుదామురో అన్నలా శ్వాసను వడుదామురో అన్నలారా శ్వాసను వడుదామురో అన్నలారా జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై శాకార జగత్ की జై ధ్యాన జగత్ की జై పిరమిడ్ జగత్ की థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్ ఓకే మరా ఈరోజు నరసాపూర్ పట్టణంలో శాకాహారాన్ని చాలా గొప్పగా నిర్వహించుకున్నాం. అయితే మన ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మన తెర ముందు కొందరున్న తెర వెనుక చాలామంది ఉన్నారు. మన ఎంతో శ్రమ కోర్చి ఎంతోమంది దీనికి సహాయ సహకారాలు అందించారు. అందరి యొక్క సహాయ సహకారంతో చాలా దిగ్విజయంగా చాలా విజయవంతంగా కార్యక్రమం విజయవంతమైంది. మన ఈ యొక్క కార్యక్రమానికి కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిండ్రు. అదే ఒక్కరోజు ఒక శాకాహార ర్యాలీలో పాల్గొంటే ఒక సంవత్సరం ధ్యాన మిషన్ శక్తి వస్తుంది అని చెప్పేసి మన పిఎంసీలో చూసి ఫేస్బుక్లో చూసి ఇన్స్టాగ్రామ్ చూసి కూడా చాలామంది వచ్చారు. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కార్యక్రమానికి మన శాయశక్తుల కృషి అయినటువంటి నరసాపూర్ వారి మాస్టర్స్కి, నరసాపూర్ పట్టణ ప్రజలకి, మన సంగారెడ్డి మాస్టర్స్కి, మన వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మాస్టర్స్కి, ఆత్మజ్ఞానులకు వాళ్ళకందరూ కూడా పేరు పేరున శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితోటి సమాప్తం చేస్తున్నాం. జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ, జై శాకార జగత్, జై శాకార జగత్. అయితే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మనం నరసాపూర్ పట్టణంలో మనం జరుపుకోవాలా. పచ్చని అడవుల తల్లి మన నరసాపూర్ పట్టణం కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో మనం సమాప్తం చేద్దాం.